మాస్టర్‌తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు దూరదర్శన్ అనౌన్సర్ విజయ దుర్గ గారున్నారు. నమస్కారం అమ్మగారు. నమస్కారం అండి. అమ్మగారు అనాలా? మేడం గారు అనాలా? నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మేడం అని పిలవండి చాలు. మేడం అయితే బావుంటది. చాలా ఈజీగా ఉంటుంది. కంఫర్టబుల్‌గా ఉంటుంది. నాకు వినటానికి కొంచెం అవునండి. ఇబ్బంది లేకుండా ఉంటుంది. టీవీలో మిమ్మల్ని చూసి ఈరోజు మీతో ఇంటర్వ్యూ అంటే నాకు కొద్దిగా ఆశ్చర్యంగా ఉందండి. సంభ్రమాశ్చర్యాలు అంటారు. ఆ! అలా ఉంది. కొద్దిగా టెన్షన్‌గా ఉంది. మేడం గారితో మాట్లాడాలని అనిపిస్తుంది నాకు. కానీ కొంతసేపు మీతో మాట్లాడిన తర్వాత నాకు ఆ టెన్షన్ తగ్గిపోయిందిలెండి. మీ చిన్ననాటి సంగతులేమైనా జ్ఞాపకం ఉన్నాయా మేడం? అంటే 10థ్ క్లాస్ వరకు, ఇంటరు, ఎస్ఎస్ఎల్సీ లాస్ట్ బ్యాచ్ అని తెలిసింది. ఒక్కసారి ఆ విషయాలు చెప్పండి. ఎందుకంటే ఈ జనరేషన్ వాళ్ళకి తెలియాలండి. అప్పుడు ఎలా ఉండేది చదువులు, ఆ టీచర్లు ఎలా ఉండేవారు? ఆ రోజుల్లో అన్నీ తెలుగు మీడియం స్కూల్సేనండి. జిల్లా పరిషత్ హై స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఉండేవి ఎక్కువ. నా చిన్నతనంలో అక్షరాభ్యాసం చేయించారు నాన్నగారు. అంటే ఈ విషయం నేను చాలా సందర్భాల్లో చెప్పాను. తర్వాత ఫస్ట్ ఫార్మ్ అని ఉండేది. ఫస్ట్ ఫార్మ్ టు ఎస్ఎస్ఎల్సీ. తర్వాత పీయూసీ అని ఉండేది ఆ రోజుల్లో. నాన్నగారు ఏం చేశారంటే ఫస్ట్ ఫార్మ్ ఎంట్రన్స్ రాయించారు. రాయించిన తర్వాత నేను పాస్ అయ్యాను. ఫస్ట్ ఫార్మ్ నుంచి ఎస్ఎస్ఎల్సీ వరకు చదివాను. కంచిచర్లలో ఉండేవాళ్ళం అప్పుడు. నాన్నగారు ఫస్ట్ ఫార్మ్ ఎంట్రన్స్ రాయించినప్పుడు జుజ్జూరు అని 8 కిలోమీటర్లు కంచిచర్ల నుండి. అక్కడికి రోజు పొద్దున పూట ఒక ఎర్ర బస్సు వెళ్ళేది. 8 గంటలకు ఉండేది ఆ ఎర్ర బస్సు. మిస్ అయితే మళ్ళీ దొరికేది కాదు. ఏదన్నా రిపేర్ వచ్చిందనుకోండి బస్‌కి, ఆ రోజుకి స్కూల్ ఉండదు, ఏముండదు. అట్లా ఉండేవి ఆ రోజుల్లో. ఆర్టీసీ బస్సే. తర్వాత సాయంత్రం మళ్ళా స్కూల్ అయిపోయాక మళ్ళా అదే ఎర్ర బస్సుకి వచ్చేదాన్ననమాట. అప్పుడు ఇటువంటి సదుపాయాలు గానీ, సౌకర్యాలు ఏం లేవు. మా నాన్నగారు ఆఫీసరు, ఆయనకి జీప్ ఉండేది అఫీషియల్‌గా. అన్నీ ఉన్నా కూడా ఆయనెప్పుడు మా కోసం వాడలేదు. అఫీషియల్ వెహికల్స్ కానీ, ఆయన అఫీషియల్ ఇన్‌ఫ్లుయెన్స్ కానీ, ఏది పిల్లల కోసం గానీ, కుటుంబం కోసం ఆయనెప్పుడు వాడలేదు. ఈ డిపార్ట్‌మెంట్ ఏంటమ్మా నాన్నగారు? రెవెన్యూ డిపార్ట్‌మెంట్ అండి. రెవెన్యూ. అమ్మో! చాలా పవర్‌ఫుల్. ఆ! ఆనెస్ట్ ఆఫీసర్. ఆయన ఆనెస్ట్ ఆఫీసర్ అనే టైటిల్‌తోనే రిటైర్ అయ్యారు నాన్నగారు. సో, అక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏడో తరగతి సెకండ్ ఫార్మ్ కంచికచర్ల చదువుకున్నాను. 8దో తరగతి నుంచి ఎస్ఎస్ఎల్సీ వరకు విజయవాడ సివిఆర్ స్కూల్‌లో చదువుకున్నాను. ఇక ఎస్ఎస్ఎల్సీలో ఏమైందంటే, మీరు మ్యాథమెటిక్స్ మాస్టర్ గనక మీకు చెప్తున్నాను. అవును. అప్పుడు చదువులు మా ఇష్టం. ఇప్పుడు పిల్లల్లాగా మేమే చదువుతాం, ఇది చదువుతాం అని అలా ఉండేది కాదు. నాన్నగారు ఏం చేశారంటే, కాంపోజిట్ మ్యాథ్స్, జనరల్ మ్యాథ్స్ అని ఉండేవి. కాంపోజిట్ మ్యాథమెటిక్స్ తీసుకున్నారు. నాన్నగారే తీసుకున్నారు. నాదేం లేదు. అవేమో ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ ఇంటూ ఏవేవో రకరకాలు ఉండేవి. ఆల్జీబ్రా ఉంటదండి. ఆల్జీబ్రా, గుండె గాబరా. సో, అయితే ఎస్ఎస్ఎల్సీలో మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ రాస్తూ ఆవిడిచ్చింది నాకొక్కటి కూడా అర్థం కాల. అర్థం కాకపోతే నాకు రాలేదు లెక్కలు, నేను వెళ్ళిపోతాను ఇంటికన్నా. చిన్నదాన్ని. అంటే అంది, అర్థం కాకపోయినా ఏమైనా నువ్వు కూర్చోవాలి, కూర్చో అంది. ఏడుస్తూ కూర్చున్నా. అరగంట అయ్యాక బెల్ కొట్టాడు. బ్రతుకు జీవుడా అని ఈ వైట్ పేపరు, మ్యాథమెటిక్స్ అన్నీ ఆవిడ మొహాన్ని కొట్టేసి నేను బయలుదేరి వచ్చేసాను అనమాట. అసలు తెలియదండి. ఇంటికొచ్చాను. ఇంటికొచ్చేప్పటికి హై టెంపరేచర్. మా అమ్మగారు అదేంటి జ్వరం వచ్చిందంటే, నేను లెక్కలు రాయలేదు, అక్కడ ఇచ్చేసి వచ్చాను పేపర్ అన్న. పోతే పోయిందిలే, జ్వరం ఎందుకు తెచ్చుకున్నావు అంది మా అమ్మ చాలా క్యాజువల్గా. మా నాన్నగారు ఏమంటారో అని భయం. ఆ సంవత్సరం తెప్పాను శుభ్రంగా, హ్యాపీగా. మా అమ్మ నాన్నగారు ఏమనలేదు, నన్ను ఒక్క మాట అనలేదు, నవ్వేశారు. పైగా ఇది లెక్కల పేపర్ చూసి జ్వరం తెచ్చుకుందండి అని మా అమ్మ అంటే ఆయన నవ్వేశారు. ఆ రోజులు ఎలా ఉండేదంటేనండి, నువ్వు చదువుకోవాలి అని రాచి రంపాన పెట్టడం కానీ, నువ్వు ఫస్ట్ ర్యాంక్ ఎందుకు తెచ్చుకోలేదు, వాడికంటే నీకు 2 మార్కులు తక్కువ వచ్చినాయి అంటాం కానీ, అయ్యో నాకు వాడికంటే 2 మార్కులు తక్కువ వచ్చినాయి కాబట్టి సూసైడ్ చేసుకోవాల్సిందే అన్న తలంపు మాలో కలగటం కానీ, ఇటువంటివి ఏమీ లేకుండా ఇంట్లో పేరెంట్స్ మమ్మల్ని చాలా కంఫర్టబుల్ జోన్లో ఉంచేవాళ్ళు. మేము కూడా అలాగే ఉండేవాళ్ళం అనమాట. ప్రెషర్ లేదండి. ఇంత ప్రెషర్ లేదండి. చదువుకోవాల్సిందే, నువ్వు చదువుకుంటే కానీ లాభం లేదన్న ఇది ఎప్పుడు తీసుకురాలేదండి వాళ్ళు. సో, అలా పోయింది. అయిపోయాక నెక్స్ట్ ఇయర్ నేను పాస్ అయ్యా. మా కజిన్ ఉన్నాడు, మా అన్నయ్య, వాడు చెప్పాడు మ్యాథమెటిక్స్ 60 పైన వచ్చినాయి ఆ సంవత్సరం. అప్పుడు 10th చదివిన వాళ్ళకి జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ ఉండేది. మీరు మాస్టర్ కనుక అడుగుతున్నారు, నేను చెప్తున్నాను. నేను ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యాను కాబట్టి నాకు సీనియర్ ఇంటర్ డైరెక్ట్గా.
అమ్మాయిని కాలేజీకి పంపించాలా వద్దా అన్నది మా ఇంట్లో మీమాంస. నేను కాలేజీలో చదువుకుంటాను ఏడుపు, నిరాహార దీక్ష నేను. కుదరదు కాలేజీలో ఎలా చేర్పిస్తామని వీళ్ళు. చివరికి నా గొడవ పడలేక గుంటూరు ఉమెన్స్ కాలేజీలో అక్కడ ఒకటే సీట్ ఉంది, అది కూడా సీనియర్ ఇంటర్లో. హోమ్ సైన్స్, పెయింటింగ్, స్కల్ప్చరు, తెలుగు ఇవన్నీ. ఏదైతే అయింది బ్రతుకు జీవుడు అని ముందర చేరిపోయా. కాలేజీలో అడుగు పెట్టడం కావాలి నాకు. ఒక సంవత్సరం కలిసి వస్తుంది కదా, అలా చేరి బిఏలో స్పెషల్ తెలుగు, హిస్టరీ మెయిన్ ఇవన్నీ తీసుకొని బిఏ వరకు గుంటూరు ఉమెన్స్ కాలేజీలో చదివాను. నా ఎడ్యుకేషన్ మొత్తం కలిపి 1700 రూపాయలు అయిపోయిందండి. 1700. నా కాలేజీ ఫీ వచ్చి క్వార్టర్లీ ఫీ వచ్చి 17 రూపాయలు క్వార్టర్లీ ఫీ. పుస్తకాలు ఏమన్నా 10 రూపాయలు 17 రూపాయలు ఇట్లా ఉంటే కొనుక్కుండేదాన్ని. కొంచెం కాస్ట్లీ బుక్స్ ఉంటే లైబ్రరీలో కూర్చొని రాసుకుండేదాన్ని. కొంచెం ఆర్థికంగా అంత ఎంకరేజింగ్గా ఉన్న ఫ్యామిలీ కాదు. నాన్నగారు రిటైర్ అయిపోవటం వల్ల అటువంటి పరిస్థితుల్లో, ఒక గడ్డు పరిస్థితుల్లో నేను చదువుకోవాల్సి వచ్చింది. ఆ చదువుకోవటం వల్ల ఏంటంటే ఇంటి పరిస్థితుల్ని ఎరిగి నేను నా చదువు కావాలి అని చెప్పి డిగ్రీ వరకు అలా కష్టపడి చదువుకున్నాను. చదువుకొని అయిపోయిన తర్వాత 77 నేను హైదరాబాద్ వచ్చాను. అప్పుడు మా అక్కయ్య, మా తమ్ముడు వాళ్ళిద్దరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. చేస్తూ ఉంటే సరే ఏదో ఒక ఉద్యోగం దొరక్కపోతుందా అని ఆశతోటి ఇక్కడికి రావటం. 78లో పేపర్లో, దూరదర్శన్లో ఉద్యోగం గురించి యాడ్ రావటం. దీనికంటే ముందర కూడా నేను ఫ్రీలాన్సర్గా వర్క్ చేశాను, జర్నలిస్ట్గా. చేసినప్పుడు చాలా ఆర్టికల్స్ అవి నేను కాంట్రిబ్యూట్ చేయటం, ఎక్కువగా సినిమాకి సంబంధించి. ఒక ఇంగ్లీష్ దినపత్రికకి సబ్ ఎడిటర్గా పనిచేశాను. అప్పుడు కూడా వాళ్ళు కూడా నన్ను సినిమా రివ్యూస్ రాయమని అడిగారు. సినిమా రివ్యూస్ రాశాను. ఆ తర్వాత రేడియో యువవాణిలో ప్రయాగ వారి అమ్మాయి ఉండేది, వేదవతి అని, ప్రయాగ వేదవతి. ఆవిడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ అనమాట. ఆవిడ మమ్మల్ని యంగ్స్టర్స్ అందరినీ పిలిచి మీరందరూ చక్కగా యువవాణిలో ప్రోగ్రామ్స్ ఇవ్వండి అని అడగటం. అప్పుడు నేనే డ్రామాలు రాసి, నాకు ఈ ఫైన్ ఆర్ట్స్ సైడు డ్రామాలు, డ్యాన్స్లు ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఉన్న పిచ్చే. స్కూల్లోనే వేశాను, అట్లాగే కాలేజీలో కూడా హాస్టల్ డే అంటే, కాలేజీ డే అంటే ఈ డాన్స్లు, డ్రామాలు అన్నీ పార్టిసిపేట్ చేసేదాన్ని చాలా యాక్టివ్గా. ఇక్కడికి వచ్చాక యువవాణిలో అది నాకు కొంచెం హెల్ప్ అయిందనే చెప్పాలి. రేడియో కార్యక్రమాల్లో చాలా ఎక్కువ వాటిలో పాల్గొన్నాను. ఆ తర్వాత దూరదర్శన్లో జాబ్స్ గురించి యాడ్ రావటం, దానికి అప్లై చేయటం. మాకు ఆడిషన్ చాలా టఫ్గా ఉండేదన్నమాట. కెమెరా టెస్ట్ పెట్టారు. కెమెరా టెస్ట్ అంటే అందులో మీకు వాయిస్ ఒకటి తెలుస్తుంది, మన తెలుగు ఉచ్చారణ ఎట్లా ఉందన్నది తెలుస్తుంది, మనం కెమెరాకి సూటబుల్ అవును కాదా అన్నది తెలుస్తుంది. తర్వాత మీకు భాష పట్ల ఎటువంటి పట్టు ఉంది అనేది తెలుస్తుంది. ఇన్ని రకాలుగా అన్నమాట. సో ఆడిషన్ అయ్యాక ఒక జనరల్ ఇంటర్వ్యూ, ఒక 5 ప్యానెల్ మెంబర్స్ కూర్చొని ఇంటర్వ్యూ చేశారు. అనౌన్సర్స్కి ఏంటంటే 3 లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి. ఒకటి లోకల్ లాంగ్వేజ్ హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు. ఇంగ్లీష్ అంటే అందరికి తెలిసిందే కదా. తెలుగు ఒకటి, తెలుగు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనుకోండి. ఇంగ్లీష్ వచ్చి ఏంటంటే మాకు ఏమన్నా అనౌన్స్మెంట్స్ అవి ఇంగ్లీష్లో వస్తే వాటిని మేమే ట్రాన్స్లేట్ చేసుకోవాలి. హిందీలో వస్తే మేమే ట్రాన్స్లేట్ చేసుకోవాలి. మాకు ట్రాన్స్లేటర్స్ ఎవరూ లేరు. మా అనౌన్స్మెంట్స్ మేమే రాసుకోవాలి, మా స్క్రిప్ట్ మేమే రాసుకోవాలి. క్లుప్తంగా నేను దూరదర్శన్లో జాయిన్ అయింది ఈ గ్రౌండ్స్ మీద. దూరదర్శన్కి వచ్చాను. అప్పటి నుంచి మీ అందరికీ తెలిసిన చరిత్రే. ఇది నా ఫ్లాష్ బ్యాక్. రోజు ఇంటి దగ్గర నుంచి ఎలా వెళ్ళేవారు స్టూడియోకి? రాజ్భవన్ రోడ్లో ఉండేదండి స్టూడియో. సో అప్పుడు ఇంత ట్రాఫిక్ కానీ ఇవేవి లేవండి, ఫెసిలిటీస్ కానీ లేవు. అసలు ట్రాన్స్పోర్ట్ కూడా ఇంత ఉండేది కాదు. మేము ఆటోలో వెళ్ళిపోయేదాన్ని. ఆటోలో ఎంతండి రూపాయి. ఆటో దొరకకపోతే కొన్నాళ్ళు హైదరాబాద్ రిక్షాలో కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. రిక్షాలు ఎలా ఉంటాయి, హైదరాబాద్ రిక్షాలు భలే గమ్మత్తుగా ఉంటాయి, కింద గోతులో కూర్చున్నట్టుగా, కింద కూర్చున్నట్టే ఉంటాయి. ఒకసారి ఏమైంది అంటే చెప్తున్నా సరదాకి, ఎక్కువ రిక్షాలో వెళ్ళేదాన్ని కాదు. ఒకసారి రిక్షాలో వెళ్తున్నాను, వెళ్తూ ఉంటే ఎప్పుడు చీరలే కట్టుకునేదాన్ని. సేమ్. సో ఈ చీర ఇట్లా ఇలా ఇలా బిగుసిపోతుంది, పైన ఇట్లా వేస్తాం కదా, ఏంట బిగుసిపోతుంది, కట్ అయ్యేటట్టుంది. ఇట్లా చూసుకుంటే కొంచెం బ్లడ్ స్టేట్ లాగా అనిపించింది. ఏంటి నెత్తురుగా
అది వీళ్ళలో చుట్టుకుపోయింది నా చీర. లాగేసింది అనమాట అండి. పమిట ఆ మొత్తం చక్రంలో. చుట్టుకుపోయింది. ఉమ్, ఇంక ఇది కట్ అయిపోతుంది ఇక్కడ. ఆ, సరే వెంటనే రిక్షా అతను ఆపి, బాబు ఇది కట్ అవుతుంది, వీళ్ళలో చుట్టుకుపోయింది చీర. ఉమ్, పమిట చాలా పెద్దది తీసేదాన్నండి, అలవాటు నాకు. చీర 6 గజాల చీర నిండుగా కట్టి పమిట పెద్దది తీసి పెట్టేదాన్ని. అంటే పాపం స్టూడియో దాకా వచ్చామండి. అతను స్టూడియో దగ్గర నుంచి వెనక్కి రివర్స్ రిక్షా చేస్తే మళ్ళీ ఫ్లైఓవర్ దాకా వెళ్ళిందండి. ఉమ్, అంత చీర చుట్టుకుపోయింది. ఆ, చీరంతా ఆ వీల్స్‌కి ఉండే అంత గ్రీజు గ్రీస్. అదంతా అంటింది. సరే ఆ తర్వాత మళ్ళా ఇంటికి వెళ్ళి మార్చుకొని మళ్ళా అప్పటినుంచి హైదరాబాద్ రిక్షా ఎక్కకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో నడిచి వెళ్ళటం సేఫ్ అని అప్పటినుంచి ఆటో గాని, నడిచి ఉమ్, వెళ్ళటం గాని, కార్ అవైలబుల్ ఉంటే కార్‌లో గాని వెళ్ళేదాన్ని. ఉమ్, అలాగనమాట. ఉమ్, ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగ్ డ్యూటీస్ పడ్డప్పుడు నేను నడిచి వెళ్తూ ఉంటే రాజ్‌భవన్ గవర్నర్ గారు వాకింగ్ చేస్తూ ఉండేవారు పొద్దున పూట. పైజమా లాల్చి, అంటే వైట్ అంత లాల్చి సెక్యూరిటీ ఇదివరకు ఉండేది చాలా కాదులేండి. ఆ, బాగుండేదండి. అసలు దగ్గరికి ఇన్ని వెళ్ళిపోతే భయాలు లేవ్వండి. ఉమ్, అసలు ఇన్ని భయాలు లేవు. ఎంత ప్రశాంతంగా ఉండేదంటే రాజ్‌భవన్ రోడ్డు. ఉమ్, నైట్ డ్యూటీ అయిపోయాక ఒక్కొక్కసారి ట్రాన్స్‌పోర్ట్ దొరక్కపోతే, మాకప్పుడు ఎర్లీ స్టేజెస్ కదండీ! అవును. కార్స్ గూడా కొన్నే ఉండేవి. దూరంగా ఉండే వాళ్ళకి వెహికల్ ఇచ్చేవారు. దగ్గర వాళ్ళకి అంటే 2 కిలోమీటర్స్, 3 ఉమ్, కిలోమీటర్స్ ఏదో గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి. ఉమ్, ఈ 3 కిలోమీటర్స్ లోపల ఉండే వాళ్ళకి వెహికల్ ప్రొవైడ్ చేసేవాళ్ళు కాదు. అటువంటప్పుడు నైట్ ట్రాన్స్‌మిషన్ డ్యూటీ అయిపోయాక అలా సరదాగా నడుస్తూ వెళ్ళేవాళ్ళం. నేను, మా ఇంజినీర్స్ ఎవరన్నా జాయిన్ అయితే వాళ్ళు, అందరం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. రోడ్డుకి అటువైపు, ఇటువైపు పచ్చని చెట్లు, ఉమ్, చల్లటి గాలి, నల్లటి తారు రోడ్డు. ఉమ్, ఎంతండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉండేదంటే, ఉమ్, ప్రకృతి అంటే అది ప్రకృతి. అది అలా హైదరాబాద్. అనుభవించాం మేము రాజ్‌భవన్ రోడ్‌లో. ఉమ్, మాకెంత టైం తెలిసేది కాదు. అలా సరదా కబుర్లు చెప్పుకుంటూ ఇంటి దాకా నడుచుకొని వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. ఆ రోజులు అంటే ఐయామ్ టాకింగ్ అబౌట్ 79, 80 ఉమ్, ఆ టైంలో. అలా వెళ్ళేవాళ్ళం. ఉమ్. మంచి రోజులండి అవి. చాలా మంచి రోజులు. అప్పుడు టీచర్స్ ఎలా ఉండేవారండి? అంటే మేము కొట్టడం, తిట్టడం జనరేషన్ చెప్పాలని అంతకంటే ఏం లేదు. అప్పుడు టీచర్స్ ఎలా ఉండేవారండి? కొట్టడం ఎక్కడుందండి? ఉమ్, తిట్టడం లేదు. ఓకే. బెత్తం మాత్రం పెట్టుకునేవాళ్ళు. పెట్టినవారు. ఒక టపా టపా బల్ల మీద కొట్టేవారు. ఉమ్, మీకు ఒక గమ్మత్తు విషయం సైలెన్స్ చెప్తాను. సైలెన్స్ అనము. నా ఉమ్, మీకు ఒక గమ్మత్తు విషయం చెప్తాను. నేను కంచికచర్లలో చదువుతూ ఉండగా పల్లెటూరులో సెకండ్ ఫార్మ్ చదువుతున్నాను. ఫస్ట్ ఫార్మ్ జుజ్జూరు అనుకోండి. అది నాకు లీలగా గుర్తు. పెద్దగా గుర్తులేదు. సెకండ్ ఫార్మ్ మాత్రం బాగా గుర్తు. మాకు ఇంగ్లీష్ మాస్టర్ ఇచ్చేవారు. ఆయన ఉమ్, సన్నగా, పొడుగ్గా, తెల్లగా ఉండేవారు. ఆయన పేరు ఏదో ఉండేదండి. ఆయన ఇంగ్లీష్ చెప్పేసేవారు. ఆయనకెప్పుడన్నా మూడ్ లేకపోతే కూర్చొని, "ఒరేయ్ పిల్లలు ఓ పాట పాడండిరా" అనేవాడు. ఉమ్, పాట పాడండి అనేవారు. అంటే పిల్లలు ఎవరికొచ్చిన పాటలు వాళ్ళు పాడేవారు. నన్ను పాడమంటే నేను నాకు పాటలు రావు మాస్టర్ అనేదాన్ని. ఉమ్, సరే మీ ఇష్టం వచ్చిన పని ఏదో ఒకటి చేయండి అనేవారు. అదీను ఈ రాట్నం వడకటం, అవునండి. ఏకులు ఉంటాయి చూడండి. అవునండి. ఇట్లా దారం తీస్తాం. అవును. ఏకులు ఇలా, ఇలా, ఇలా అంటూ అవును. అదొక క్లాస్ ఉండేదండి మాకు. అవును. దానికి కూడా మార్క్స్ క్రాఫ్ట్ వేసేవారు. క్రాఫ్ట్ అని ఉన్నారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ గాని. దాన్నేదో ఉమ్, పిలిచేవారండి. ఏకులు ఇలా అంటూ దారం తీసేవాళ్ళం. సన్నగా మన ఈ ఆ మిషన్ దూది నుంచి దారాలు ఉంటాయి ఏకంటే దూది నుంచి దారం ఆ! తీయడం. దారం తీసేవాళ్ళం. దానికి మార్క్స్ ఉండేవి. అట్లా ఉండేవి. తర్వాత మా తెలుగు మాస్టర్ ఉండేవారు. ఆయన లావుగా, నల్లగా ఉండేవారు. తెలుగు మాస్టారు. అయితే మనిషి భయపడేట్టు ఉండేవాడు గానీ, మాట ఎంత సౌమ్యంగా ఉండేదో. ఉమ్, శకుంతల పాఠం చెప్పినా, ఇంకో పాఠం చెప్పినా, ఇంకో పాఠం చెప్పినా, "అమ్మాయి నువ్వు పద్యం చదువు" అనేవాడు. ఉమ్, అంటే మాకు చిన్న పిల్లని గదా! నాకేం తెలుసు 7 ఏళ్ల పిల్లని. నాకున్న గొంతంతా కొంచెం నాది పెద్ద గొంతే. ఇప్పటికి అవును. మీకు తెలుస్తూనే ఉండుంటది. ఆ గొంతే ఫేమస్. అయితే ఉమ్, ఆ పెద్ద గొంతేసుకొని ఉమ్, పద్యాలు చదివేదాన్ని. ఆయన అన్నమాట ఇప్పటికి గుర్తండి. ఘంటసాల వాయిస్‌లాగా నీది కంగుమంటుందనేవాడు ఆయనెప్పుడు ఆ, పద్యం చదివితే. అలాగా ఆయనేం చేసేవారు, పిల్లలందరితోటి పద్యాలు చదివించేవారు. చదివించి అన్నీ గూడా మంచి మంచి పాఠాలు చెప్తూ, మధ్యలో చిన్న చిన్న పిట్ట కథలు జొప్పించి, ఉమ్, ఇంక మాకేంటి ఇంక కాన్సంట్రేషన్ అక్కడి నుంచి పోయేది కాదు మాస్టర్ దగ్గర నుంచి. మేమెవ్వరం ప్రైవేట్‌లు పెట్టుకోలేదండి. ఉమ్, గవర్నమెంట్ స్కూల్‌లో చదివామంటే చదివాం. అంతే. ఆ మాస్టర్ చెప్పిన పాఠాలే ఇక్కడ పెట్టుకొని, రాసుకొని మేము పరీక్షలు పాస్ అయ్యి 60లు, 70లు, 80లు తెచ్చుకున్నాం మేము. ఉమ్, అలాగే వాళ్ళు మమ్మల్ని పాటలు పాడమని, డాన్సులు చేయమని
చక్కగా మమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు. అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనుకోవచ్చండి. ఆ! ఆల్రౌండ్ డెవలప్మెంట్. ఆ! సబ్జెక్టే కాకుండా కల్చరల్ ఆ! యాక్టివిటీస్. ఇంకోటేంటంటే, మాకు ఎప్పుడన్నా క్లాస్ రూమ్ ఖాళీ లేకపోతే ఓపెన్ ప్లేస్ ఉండేదండి. ఈ కనుచూపు మేర ఎప్పుడు ఆకుపచ్చని పొలాలుండేవి. ఓ చెట్టు ఉండేది. చెట్టు కింద ఆయన కుర్చీ వేసుకుండేవాడు. మమ్మల్ని అందరిని నేల మీద కూర్చోబెట్టేవారు. మేమందరం పిల్లలం కూర్చుండేవాళ్ళం. గురుకులం అంటారు చూడండి. అవునండి. అసలు ఎంత చక్కటి గాలి మాస్టారు. అన్ని ఫ్రెష్ ఎయిర్. అవును. ఏవండీ ఆయన పాఠం చెబుతూ ఉంటే మా కళ్ళు వాలిపోతూ ఉండేవన్నమాట. నిద్ర వచ్చేసేదన్నమాట. అంత చక్కగా ఉండేవండి స్కూల్స్ గూడాను. గవర్నమెంట్ స్కూల్‌లో చదివామన్న ఫీలింగ్ ఇప్పుడు స్కూల్స్ గురించి మాట్లాడుతూ ఉంటే వి నెవర్ హ్యాడ్ దట్ ఫీలింగ్ అండి. ఎంత మంచి వాతావరణంలో మమ్మల్ని వాళ్ళు నిజంగా సొంత బిడ్డల్ని చూసుకున్నట్టు చూసుకున్నారండి. ఇప్పటి మాస్టర్ల గురించి వింటూ ఉంటే నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ అప్పుడు టీచర్స్, మాస్టర్స్ అంటే ప్రతి వాళ్ళని కూడా ఇప్పుడు 40 మంది ఉన్నామంటే 40 మందికి 40 మందిని 40 మంది బిడ్డల్లాగా వాళ్ళు చూసుకున్నారండి. ఏ బిడ్డని కూడా వదిలిపెట్టలేదు. 40 మందిని ఏం చదివామనేది వాళ్ళు పట్టించుకునేవాళ్ళు. ఆ రోజుల్లో అలా ఉండేది. హ్యాండ్ రైటింగ్ కూడా దస్తూరి బాగుండాలి దుర్గా, దస్తూరికి 5 మార్కులేస్తారు. చేతి వ్రాత దస్తూరి అంటే. అంటే నేను అచ్చమైన తెలుగు మా మాస్టర్లు వాడిన తెలుగు చెప్తున్నా. హ్యాండ్ రైటింగ్ బాగుండాలి. హ్యాండ్ రైటింగ్ అంటే ఇప్పుడు ఇంగ్లీష్‌లో హ్యాండ్ రైటింగ్, చేతి వ్రాత దస్తూరి అనేవాళ్ళు. అది బాగుంటే 5 మార్కులేస్తారు. కాబట్టి నువ్వు రాయి. తెలుగులో అక్షరాలు ఒక్క అక్షరం కూడా అటు ఇటు కాకుండా ఒత్తులు, పొల్లులు, ఎక్కడ ఏ అక్షరం ఎలా పలకాలి, ఏ మాటని ఎలా పలకాలి అనేది అన్నీ చెప్పేవాళ్ళండి వాళ్ళు. అంటే మాకు సోషలు తెలుగులో ఉండేది, సైన్స్ తెలుగులో ఉండేది, మ్యాథమెటిక్స్ అన్నీ తెలుగే. ఇంగ్లీష్ ఒకటి మాత్రం ఇంగ్లీష్‌లో ఉండేది. ఇంగ్లీషు, హిందీ ఒకటి ఉండేదండి. హిందీ కంపల్సరీ. హిందీ కూడా హిందీ మాస్టర్ మాతోటి రాయించేవారు. ఆ సబ్జెక్ట్స్ మొత్తం ఉండేవి మాకు. కాకపోతే ఏంటంటే ప్రతి మాస్టర్ కూడా, ప్రతి టీచర్ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ప్రతి విద్యార్థి పట్ల ఒకే శ్రద్ధతోటి ఈవిడ ఆఫీసర్ గారు అమ్మాయి, మా నాన్నగారు ఆఫీసరు, ఈవిడ ఆఫీసర్ గారు అమ్మాయి కాబట్టి కొంచెం ఇంపార్టెన్స్ ఇద్దాము, వాడేదో కూలీ వాడి కొడుకు గనక వాడికి తక్కువ ఇంపార్టెన్స్ ఇద్దామన్న పరిస్థితి ఉండేది కాదు. అందరినీ సమానంగా చూశారు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఇప్పుడు అటువంటి రోజుల్లో నా విద్యాభ్యాసం జరిగింది. నా బాల్యం అంతా కూడా అటువంటి వారి గైడెన్స్, శిక్షణలో, వాళ్ళ శిక్షణలో నేను రూపుదిద్దుకున్నాను. అది మేడం గారు. ఇప్పుడు మీరు దూరదర్శన్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఎవరెవరు ఉండేవారంటే, అంటే కొలీగ్స్ గా అవ్వచ్చు, లేదంటే ఇంకా మిగతా కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉన్నారు కదండి. అనౌన్సర్ గారు ఇంకో రోజారాణి గారు ఉన్నారు, న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గారు అనుకుంటా. నేను జాయిన్ అయిన కొత్తల్లో అంటే ఎవరున్నారో తెలియదండి. రోజారాణి గారు నేను ఆడిషన్కి ఒకసారి వెళ్ళాము, సెలెక్ట్ అయ్యాము, అంత మటుకు తెలుసు. నా ఫస్ట్ ప్రోగ్రామ్ ఏదంటే జీకే మూర్తి గారిని, మాకు ఎడిటర్ ఉన్నారు, తర్వాత తెలిసింది ఆయన ఎడిటర్ అని. ఆయన వచ్చి విజయదుర్గ గారు ఒక ప్రోగ్రామ్కి వాయిస్ ఓవర్ చేయాలన్నారు. అంటే నేను చెప్పాను, సార్ నేను కొత్తగా వచ్చాను, నాకు ఈ వాయిస్ ఓవర్స్ అవి ఎలా చేయాలో ఏంటో అన్నది నాకు ఐడియా లేదు అన్నా. మీకెందుకు నేను చెప్తాను పదండి అని చెప్పి తీసుకెళ్ళి ఆయన స్క్రిప్ట్ రాసి ఇచ్చారు. అదేదంటే విజయవాడ కనకదుర్గ దేవాలయం మీద డాక్యుమెంటరీ. దానికి ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చాను. పేరేమో విజయదుర్గ, ఫస్ట్ ఏమో దుర్గా మాత మీద వచ్చిందండి. నేను పుట్టింది కూడా విజయవాడ అండి, శుక్రవారం పుట్టాను, అందువల్ల దుర్గా అని పేరు పెట్టారు నాన్నగారు. విజయవాడలో పుట్టాను కాబట్టి విజయదుర్గ. సో తర్వాత అనౌన్స్మెంట్స్ చేయాలమ్మా అన్నారు అప్పారావు గారిని, మా దగ్గర ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఆయన. అంటే అలాగే సార్ అన్నా అని గబగబా తయారై వెళ్ళాను. మామూలుగా నాకు తెలియదు మేకప్ ఉంటుందని. అంటే ముందర మీరు స్టూడియోకి వెళ్ళి అబ్జర్వ్ చేయండి అన్నారు. అంటే మాకేమో రోడ్డు మీద ఆఫీస్ ఉండేది, ఇప్పుడు కొండ మీదేమో స్టూడియో ఉండేది. ఇప్పుడు అక్కడ ఉమెన్స్ కాలేజ్ ఒకటి వచ్చింది, విల్లా మేరీ కాలేజ్ అనుకుంటే వచ్చింది. స్టూడియోకి వెళ్ళా. స్టూడియో అక్కడ ఉందని తెలుసు కానీ స్టూడియోలో ఎవరిని కలవాలి, స్టూడియో ఎలా చూడాలి ఏంటన్నది తెలియదు. ఆడిషన్కి వెళ్ళినప్పుడు చూడటమే నేను స్టూడియో. సరే వెళ్ళేటప్పటికే అరుగు మీద తెల్లగా ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. రండి బ్రదర్ అని పిలిచారు. ఆయన ఎవరో కాదు, శాంతి స్వరూప్ గారే. రండి బ్రదర్ అన్నారు.
ఆ! అంటే ఈయన బ్రదర్ అంటున్నారు అనుకోని హ్మ్. సరే వెళ్ళా. లోపలికి తీసుకెళ్లారు ఆయనే. స్టూడియోలోకి తీసుకెళ్ళి అక్కడ అందరికీ పేరు పేరున పరిచయం చేశారు. విజయదుర్గ మన ప్రెజెంటేషన్ అనౌన్సర్ అని హ్మ్. చెప్పి. సో, ఆ విధంగా ఆ రోజు నేను వెంకట్రామన్ గారని ఒక ఇంజినీర్‌ని చూశాను. బాగా గుర్తున్న వ్యక్తి. హ్మ్. రంగయ్య గారని ఒక ఇంజినీర్‌ని చూశాను. తర్వాత సూర్యకాంతం గారని హ్మ్. ఒక లేడీ ఇంజినీర్. వాళ్ళ ముగ్గురిని చూశాను. ఎవరో స్టూడియోలో నిలబడి హ్మ్. ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నారు. హ్మ్. కాసేపు చూసాను వచ్చేసాను. నాకు అబ్జర్వేషన్ అంటే ఏం చూడాలో ఏమిటో అసలు నాకు ఏమీ అర్థం కాలేదు. సో, వచ్చేసాను. తర్వాత నాది అనౌన్స్‌మెంట్స్ వచ్చి జనవరి 14థ్ టెలికాస్ట్ అయినాయి. హ్మ్. జనవరి 12వ తారీఖున రికార్డ్ చేసినట్టున్నారు. అది సంక్రాంతి రోజున ప్రసారమైంది. హ్మ్. అంటే ముందర రికార్డ్ చేసేవాళ్ళు అనౌన్స్‌మెంట్స్ ఆ రోజుల్లో. ఓకే. హ్మ్. నాట్ లైవ్ ప్రోగ్రామ్స్. లైవ్ ప్రోగ్రామ్స్ లైవ్ కాదు. రాలేదండి. ఆ! లైవ్ రాలేదు. దానికేంటంటే మాకు క్యాప్సూలింగ్ యూనిట్ అని పిలిచేవాళ్ళు. ఈ హ్మ్. అనౌన్స్‌మెంట్ వీటికి సంబంధించింది. స్కెల్టన్ అనేవాళ్ళు హ్మ్. బుక్‌ని. అది. 3 నెలలు కలిపి ఒక రిజిస్టర్ ఉంటుంది. ఆ స్కెల్టన్‌లో ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా! అగ్రికల్చర్ ప్రొడ్యూసరు, లైట్ మ్యూజిక్ ప్రొడ్యూసరు అవునండి. ఇట్లా ఒక్కొక్క ప్రోగ్రామ్‌కి ఒక్కొక్క ప్రొడ్యూసర్ ఉంటారు. వాళ్ళేం చేస్తారంటే 3 నెలల షెడ్యూల్స్ ఫిల్ చేస్తారు. చేసిన తర్వాత అంటే ఒక ప్రొఫార్మ్ లాగా ఉంటదనమాట అండి. ఆ! హ్మ్. సాయంత్రం 5 గంటలకి ఈ ప్రోగ్రాము, 5:30కి ఈ ప్రోగ్రాము, 6 గంటలకి ఈ ప్రోగ్రాము హ్మ్. అన్నీ 30 మినిట్స్, 25 మినిట్స్ స్లాట్స్ అనమాట. స్టార్టింగ్ పీరియడ్‌లో వచ్చి ఒక 30 నిమిషాలే ఉందని నాకు అనుమానం అండి. హ్మ్. స్టార్టింగ్ పీరియడ్‌లో. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా డెవలప్ అయింది. అలా ఉండేవి ప్రోగ్రామ్స్. అప్పుడు పాణిప్రసాద్ గారని ఒకాయన ఉండేవారు ఇన్‌చార్జ్. ఆయన ఏం చేసేవారంటే మాకు ప్రతిరోజు రికార్డింగ్ ఉండేది. హ్మ్. రేపు రికార్డింగ్ అనగా ఇవాళ ఆ రిజిస్టరు, ఆ పుస్తకాలు తీసుకొచ్చి ఇంటికొచ్చి అమ్మా విజయదుర్గ రేపు రికార్డింగ్ ఉంది. ఇవి అనౌన్స్‌మెంట్స్ అని ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేసేవారు. హ్మ్. రోజు కూర్చొని స్కూల్‌లో టీచర్స్ దగ్గర స్టూడెంట్‌లాగా ఆ! ఎలా రాసుకుంటామో అలా రాసుకుండేదాన్ని బుక్‌లో. హ్మ్. రాసుకొని మర్నాడు వెళ్ళి అనౌన్స్‌మెంట్స్ రికార్డ్ చేసుకునేవాళ్ళం అనమాట. ఆ అనౌన్స్‌మెంట్స్ మలక్పేట ట్రాన్స్‌మిటర్‌కెళ్ళి అక్కడ ప్లే చేసేవాళ్ళు. హ్మ్. అంటే క్యాప్సూల్ అంటే ఎట్లాగంటే అనౌన్స్‌మెంట్ ఫాలోడ్ బై ప్రోగ్రామ్ ఓకే. అలా ఉండేది. హ్మ్. ఒకవేళ ఏదన్నా పొరపాటున అనుకున్న విధంగా జరక్కపోతే హ్మ్. మళ్ళీ అనౌన్స్‌మెంట్ వెంటనే రికార్డ్ చేయాల్సొచ్చేది. ఓకే. లేకపోతే అనౌన్స్‌మెంట్ లేకుండా ప్రోగ్రామ్ వెళ్ళేది వితౌట్ క్యాప్షన్. హ్మ్. ఇక్కడి నుంచి సోమాజిగూడ నుంచి మలక్పేట ట్రాన్స్‌మిటర్‌కి టేప్ వెళ్ళి ఆ! అక్కడ వాళ్ళు టేప్ ఓకే. ప్లే చేసి చెక్ చేసుకొని త్రూ చేసిన తర్వాతనే ప్రోగ్రామ్ ఎయిర్‌లోకెళ్ళేదనమాట. హ్మ్. అట్లా చాలా కేర్ తీసుకుండేవాళ్ళండి. ఆ! ఇంజినీర్స్ కానీ, ఇక్కడ ప్రొడ్యూసర్స్ కానీ అందరూ ఎంతో నిబద్ధతతోటి, హ్మ్. ఎంతో జాగరూకతతోటి, ఎంతో కమిట్మెంట్‌తో పనిచేయబట్టే దూరదర్శన్ ఒక ప్రభావం చూసిందని ఆ! చెప్పొచ్చు. ఈ శాంతి స్వరూప్ గారు, వాళ్ళ రోజారాణి గారి గురించి ఏమైనా చెప్పగలరా? వాళ్ళ ఫ్యామిలీ గురించి. ఎందుకంటే రీసెంట్‌గా ఆయన చనిపోయారు మేడం. అంటే మీరు చనిపోయారనుకుంటే నిష్క్రమించారు, అస్తమించారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు. శాంతి స్వరూప్ గారు ఆయన న్యూస్‌లో ఉండేవారండి. స్టార్టింగ్ డేస్‌లో ఎలా ఉండేదంటే, రోజారాణి గారు ఒకరోజు ట్రాన్స్‌మిషను, నేను ఒకరోజు ట్రాన్స్‌మిషను. మాకు చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్స్ ఉండేవాళ్ళు. మా ఇద్దరు అనౌన్సర్స్‌ని షేర్ చేసుకునేవాళ్ళు. కొన్ని ప్రోగ్రామ్స్‌కి నన్ను ప్రొడ్యూసర్స్ పిలిచేవాళ్ళు. కొన్ని హ్మ్. ప్రోగ్రామ్స్ ఆవిడతోటి చేయించేవారు. అలా ఉండేది. శాంతి స్వరూప్ గారికి అప్పటికి వార్తలనేవి రాలేదు మనకి. హ్మ్. రాకపోవటం వల్ల ఏంటంటే, శాంతి స్వరూప్ గారు కూడా అనౌన్స్‌మెంట్స్ చేసేవారు. మేము ముగ్గురం అనౌన్స్‌మెంట్స్ చేసేవాళ్ళం. హ్మ్. నండూరి విఠల్ గారు డైరెక్టర్. నేను ఈ పోస్ట్‌లోకొచ్చినప్పుడు. శాంతి స్వరూప్ ఖాళీగా ఉండి ఏం చేస్తాడు, వార్తలు లేవు కాబట్టి మరి ఈ సెక్షన్ చూసుకుంటాడని క్యాప్సూలింగ్ యూనిట్ అని చెప్పాను గదా! అవును. ఆ సెక్షన్ ఇన్‌చార్జ్‌గా ఉండేవారు. హ్మ్. ఒకరోజు రికార్డింగ్ నేను అటెండ్ అయ్యేదాన్ని. ఒకరోజు రికార్డింగ్ రోజారాణి గారు అటెండ్ అయ్యేది. ఒకరోజు రికార్డింగ్ శాంతి స్వరూప్ గారు అటెండ్ అయ్యేవారు. ఆహా! ట్రాన్స్‌మిషన్‌కి సంబంధించిన అనౌన్స్‌మెంట్స్. తర్వాత ఏమైందంటే, వార్తావాహిని అని ఒక ప్రోగ్రామ్ వార్తాదర్శిని. దాన్ని న్యూస్ కవరేజ్ అనమాట. న్యూస్ ఈవెంట్స్ అన్నీ కూడాను లోకల్‌గా అంటే ట్విన్ సిటీస్‌లో జరిగే సంఘటనలు అవి ఏవైతే ఉంటాయో, హ్మ్. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కవర్ చేసి, శాంతి స్వరూప్ గారు ఇంకా ఎక్స్‌క్లూజివ్‌గా వార్తాదర్శిని అనే ప్రోగ్రామ్‌కి హ్మ్. వెళ్ళిపోయారు.
నేను రోజారాణి గారు వచ్చి అనౌన్స్మెంట్ చేసేవాళ్ళం రెగ్యులర్గా. సో అనౌన్స్మెంట్స్తో పాటు మిగతా ప్రోగ్రామ్స్ కూడా చేసేవాళ్ళం. నన్ను ఇన్ఛార్జిగా చేశారు క్యాప్సులింగ్ యూనిట్కి. మాకు స్టాఫ్ చాలా తక్కువ అవటం వల్ల ఒక్కొక్కళ్ళ మీద చాలా బర్డెన్ పడేది. చేసినప్పుడు ప్రెసిడెంట్ వచ్చేవారు మన ఇక్కడ సికింద్రాబాదు బొలారంలోనే ఎక్కడో ఆయన స్టే చేసేవారు ప్రతి సంవత్సరం. ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ప్రెసిడెంట్ గారికి మేము షెడ్యూల్స్ పంపించేవాళ్ళం ఇక్కడి నుంచి రాష్ట్రపతి గారికి, రాష్ట్రపతి భవన్కి. ఇక్కడి నుంచి నేను ప్రతిరోజు దూరదర్శన్లో ఏ ప్రోగ్రామ్స్ వస్తాయి ఏమిటి అనేది నాది రెస్పాన్సిబిలిటీ. ప్రోగ్రామ్ మారితే వెంటనే మారిన ప్రోగ్రామ్ కూడా నేను టైప్ చేయించి వెంటనే పంపించేదాన్ని. అలా ఉండేవి. దాంతోపాటు మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కొన్నాళ్ళు ఉర్దూ ప్రోగ్రామ్స్ ఇక్కడి నుంచి టెలికాస్ట్ అయ్యేవి. ఉర్దూ ప్రోగ్రామ్స్ ప్రివ్యూ చేసేదాన్ని నేను. ఐ హ్యావ్ ఆఫీస్ ఆర్డర్స్, నా దగ్గర ఉన్నాయి ఇప్పటికీ ఆఫీస్ ఆర్డర్స్. అంటే మాకన్నీ కూడా డైరెక్టర్ ఆఫీస్ ఆర్డర్ ఇస్తే తప్పితే గవర్నమెంట్ కదండి, ప్రతిదీ బ్లాక్ అండ్ వైట్ లో ఉండాలి. ప్రతిదీ బ్లాక్ అండ్ వైట్ లో రిటర్న్ గా ఉండాలి. ఉంటేనే వర్క్ ఇంట్రెస్ట్ చేస్తారు డైరెక్టర్ టైం టు టైం. సో అవి చేసేదాన్ని. తర్వాత అవుట్డోర్ ప్రోగ్రామ్స్ అంటే అవి చేసేదాన్ని, అనౌన్స్మెంట్స్ చేసేదాన్ని. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ ఒక్కొక్కసారి సడన్ గా కొన్ని అనుకోని ప్రోగ్రామ్స్ కూడా పడేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్తాను, ఎక్కడ చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. అప్పుడు ఢిల్లీ నుంచి బాంబే నుంచి ఆర్టిస్టులు ఎవరు వచ్చినా కూడా ఇట్లా వాళ్ళు హైదరాబాదు విజిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో ప్రోగ్రామ్ చేయండి అని మాకు ఆర్డర్స్ వచ్చేవి అక్కడి నుంచి. వస్తే వాళ్ళని పిలిచి ఇక్కడ రికార్డింగ్ చేసి పంపించేవాళ్ళు. అలాంటి పరిస్థితిలో ఒకసారి ఏమైంది, ముబారక్ బేగం గారని టాప్ మోస్ట్ సింగర్, ఆవిడ లెజెండరీ సింగర్, హిందీ పాటలు పాడేది ఆవిడ. చాలా మంచి పాటలు ఉన్నాయిలేండి ఆవిడవి. ఆవిడ వచ్చారు ఇక్కడికి. అయితే మా దగ్గర సినిమా పాటలు పాడకూడదు, కమర్షియల్గా ఏది లేదు. అప్పుడంతా మాదంతా మామూలు ప్రోగ్రామ్. ఈ హిందుస్థానీ సంగీతంలో ఏవో రకరకాల ఫార్మేట్స్ ఉంటాయి కదా, పాడటానికి వచ్చింది. పాడటానికి వస్తే ఆ రోజు తంబుర వాయించాల్సిన వ్యక్తి రాలేదు. అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే లోకల్గా టాలెంట్ ఉన్నారు కదా, ఫిల్మ్ టాలెంట్ గిల్డ్ అని ఉంది, తర్వాత లోకల్గా ఆకాశవాణి అప్రూవ్ చేసిన ఆడిషన్ చేసినటువంటి ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళని పిలిచేవాళ్ళు. ఇంకా తంబురా అతను రాకపోతే ఏమైంది, రమణి సన్యాలని ఆవిడ, షీ వాజ్ ద ప్రొడ్యూసర్, ఆవిడ తంబురా వాయించే వాళ్ళు రాలేదని చెప్పింది. అప్పారావు గారు వచ్చి, ఎట్లా మరి ఇప్పుడు ఎట్లా, అంత పెద్ద ఆవిడ వచ్చింది, నాకు ఇప్పటికీ గుర్తండి. ఆవిడ బ్లూ శారీ కట్టుకొచ్చారు, ముబారక్ బేగం గారు. బ్లూ శారీ, ప్లెయిన్ శారీ కట్టుకొచ్చింది, టాప్ నాట్ ఇక్కడ ముడేసుకొని వచ్చింది, నోట్లో పాను ఏదో వేసుకున్నారు ఆవిడ, తాంబూలం నవ్వులుతున్నారు. నాకు టైం లేదు అంటున్నారు. అంటుంటే మా మేడం అటు ఇటు చూసి, విజయదుర్గ గారా తంబుర వాయిద్దు కానింది. నేను తంబుర వాయించటం ఏంటన్నా, శృతి చేసింది ఏం లేదు, ఇటు అనేసేయండి. అదృష్టం ఏంటంటే నాకు మా చిన్నక్కయ్య క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నారు ఇంట్లో, ఆవిడది తంబూరా ఉండేది, నేను అది వాయిస్తూ ఉండేదాన్ని. ఆవిడ ఖాళీగా వదిలిపెడితే నేను ఆవిడతో పాటు వోకల్ నేర్చుకుంటూ, అంటే శృత పాండిత్యం మాకే డబ్బులు ఇచ్చి నేర్చుకుంటే ఆవిడ పాడుతూ ఉంటే విని నేను నేర్చుకున్నాను అనమాట. ఆ తంబూర వాయిస్తూ ఉండేదాన్ని. ఎట్లా మేడం అన్నా, లేదు నీకెందుకు, నేను చెప్తాను కదా నువ్వు రా అంది. గబగబా పౌడర్ వేసుకున్నాను, వచ్చి కూర్చున్నాను. అప్పుడు మీరు చెప్తే నమ్మరు, గోల్డ్ లేవు, గోళ రంగు లేదు, నెయిల్ పాలిష్ అంటారు కదా, నెయిల్ పాలిష్ లేదు, ఏం లేదు. ఇలా మామూలుగా ఆర్డినరీ, ఇదో జనరల్ డ్యూటీకి వచ్చాను, అలాగే ఉన్నాను. వాయించి తంబురా అంది. ఆ ముబారక్ బేగం పాడుతుంది, ఆవిడ పక్కన కూర్చొని ఆ టేపులు ఏమైనాయో కానీ తంబురా వాయించానండి 1 గంట సేపు. అనుకున్నా నేను. అలాగే ఒకసారి ఏమైంది, మన సరోజినీ దేవి కంటి ఆసుపత్రి నుంచి ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ కళ్ళు క్లోజప్ తీసుకొని ఆ అనౌన్స్మెంట్ చేయాలి. ఇవరే రమణి సన్యాల్ గారే ప్రొడ్యూసర్. ఏ విజయదుర్గ రా 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 అని పిలిచింది. ప్లీజ్ ఎందుకండి అన్న, నీ కళ్ళు కావాలి నాకు, అది నా కళ్ళు కావాలంటారు ఏంటండి అన్న, రా నువ్వు రా అని చెప్పి కెమెరా అతను, అప్పుడు పోర్ట్ ప్యాక్ అని ఉండేది మాకు, ఆ బ్యాక్ సైడ్ స్టూడియో బ్యాక్ సైడ్ నించోబెట్టి కళ్ళు 2 క్లోజప్ తీసుకొని దాని మీద వాయిస్ ఓవర్స్ చేయించింది ఆవిడ. అంటే దోస్ వర్ ద డేస్ అండి, ఇన్నోసెంట్ డేస్ అండి. అసలు
చెవు కావాలంటే విజయదుర్గారా నించో అని చెవు క్లోజప్ తీసుకోవటం ఇలా ఉండేదన్నమాట. నేను చిన్నపిల్లని, నాకు తెలీదు. అందరం అసలు ఏంటి సమిష్టిగా వర్క్ చేయటంలో ఆ క్షణంలో ఆ ప్రోగ్రాం వెళ్ళిపోవాలి. అంత కష్టపడేవాళ్ళండి. నిద్రాహారాలు లేకుండా, తిండి తిప్పలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్గనైజేషన్ కోసం ఎంత శ్రమించారో అడగద్దండి. అలాగా కొన్ని ప్రోగ్రామ్స్ నేను చేశాను. అలాగే ఒక ఢిల్లీకి అనౌన్స్మెంట్ వెళ్ళాల్సి వచ్చింది, ఇంగ్లీష్ అనౌన్స్మెంట్. ఇంగ్లీష్ అనౌన్సర్ రావాల్సిన వ్యక్తి రాలేదు. శశిధర్ గారని ప్రొడ్యూసరు. విజయదుర్గ రా 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 ఇంగ్లీష్ అనౌన్స్మెంట్ వెళ్ళాలి ఢిల్లీకి అన్నారు. నేను తెలుగు అనౌన్సర్ అండి, ఢిల్లీకి ఇంగ్లీష్ అనౌన్స్మెంట్ నీకు వచ్చిన ఇంగ్లీషే చెప్పన్నారు. అంటే సరేనండి అన్న. ఇంత పెద్ద పేజ్ ఇచ్చారు. నాకేంటి పట్టుదల, టెలిప్రాంప్టర్ లేదు. టెలిప్రాంప్టర్ లేదండి. నేను ఎప్పుడు కెమెరా స్క్రిప్ట్ చూడకుండా చెప్పటమే నాకు అలవాటు ఉంది. సో అదే ఆ రోజుల్లో అట్లా జరిగిపోయింది అనుకోండి. సో శశిధర్ గారు ఇచ్చారు. ఇస్తే ఇంగ్లీష్ అనౌన్స్మెంట్ చేశాను. ఇట్ వెంట్ ఆన్ వెల్, బాగానే వెళ్ళింది. బాగా చేసావు, ఎందుకు భయపడతారు మీరు అని అన్నారు ఆయన. సో అట్లాగా కొన్ని వేల ఇన్సిడెంట్స్ అండి, 1, 2 కాదు, చాలా అట్లాంటి సంఘటనలు ఎన్నో దాటుకొని నిలబడ్డాను నేను అనౌన్సర్గా. మేడం మీరు ఎంతో మందితో అంటే శుభాకాంక్షలని ఇప్పుడు లేకపోతే ఇంటర్వ్యూ చేసినప్పుడు మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అని ఉందా మేడం? బెటర్ ఎక్స్పీరియన్సెస్ అంటూ ఎప్పుడు జరగలేదండి. నేను ఎందుకు అడుగుతానంటే మేము ఇంటర్వ్యూ అడిగాం అనుకోండి, నీకు ఎందుకు ఇవ్వాలి, మేము ఏంటి లాభం అలా అంటారు. అబ్బా అని వాళ్ళు కొద్దిగా ఎక్స్ప్లెయిన్, నువ్వు ఎవరు అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే మీకు ఏమైనా ఇబ్బంది అయిందా ఎవరితో? అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం రాలేదండి. ఐఎమ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ద స్మాల్ స్క్రీన్ కనుక ప్రతి వాళ్ళు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు విజయదుర్గ దూరదర్శన్ అని గుర్తిస్తారు కనుక ఐ నెవర్ హ్యాడ్ ఎనీ బిటర్ ఎక్స్పీరియన్సెస్. బట్ ద థింగ్ ఈజ్, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. అంటే కొందరు వ్యక్తుల గురించి, అంటే నేను చాలామంది ఆల్మోస్ట్ ఆల్ సినీ స్వర్ణ యుగానికి చెందిన వాళ్ళని కలిశాను. ఆ తర్వాత జనరేషన్స్ని కూడా కలిశాను. అంటే సుమన్ గారు కానివ్వండి, నాగార్జున గారు కానివ్వండి, వెంకటేష్ గారు కానివ్వండి, బాలకృష్ణ గారు కానివ్వండి. ఆ బాలకృష్ణ గారు అంటే ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాను మీకు. ఎవ్రీ న్యూ ఇయర్కి మేము డిసెంబర్లో నేను స్టూడియోస్కి వెళ్ళి ఆర్టిస్ట్ దగ్గర నుంచి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తీసుకునేదాన్ని. అయితే అన్నపూర్ణ స్టూడియో, రమణయ్య గారి స్టూడియో, పద్మాలయ, అలాగే నానక్రామ్గూడ స్టూడియో, భాగ్యనగర్ స్టూడియోస్, ఇట్లాగనమాట. ఎప్పుడు డైరెక్టర్ నాకు అది అసైన్మెంట్ ఉండేది. నాకేంటంటే ఎప్పుడు 4 గోళ్ళు స్టూడియోలో ఉండి కాసేపు బయటకు వెళ్ళొచ్చులే, డిసెంబర్ మంత్ కదా, కొన్ని బయటకు వెళ్ళి కొన్ని ప్రోగ్రామ్స్ చేయొచ్చులే అనే ఉద్దేశంతో నేను వెళ్ళేదాన్ని. సో అలాంటి పరిస్థితుల్లో ఒకసారి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి అందరినీ రికార్డ్ చేశాను. చేసిన తర్వాత నేను అన్ని వైండప్ చేసుకుని వస్తుంటే బాలకృష్ణ గారు వెళ్తున్నారు. హీ వాజ్ అబౌట్ టు మేకప్ తీసేసుకొని కార్లో ఎక్కబోతున్నారు. నేనేం చేశానంటే మా లైటింగ్ అసిస్టెంట్ని గబగబా వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి బాలకృష్ణ గారిని అడుగు, గ్రీటింగ్స్ ఇస్తారేమో న్యూ ఇయర్కి అన్నా. అంటే వాడు పరిగెత్తుకొని వెళ్ళాడు. కొంచెం ఉంటే ఆయన వెళ్ళిపోయేవారు కార్లో. అందుకని వెళ్ళి ఆయన కార్ డోర్ తీసుకున్నారు. వెళ్ళి ఏం అడిగాడు, ఆయన తిరిగారు. నేను కనిపించాను. ఆయన చూశారు. చూసి ఏం మాట్లాడారో తెలీదు. అతను గోడకు కట్టిన బంతిలాగా వచ్చేసాడు మా లైటింగ్ అసిస్టెంట్. వచ్చి కుదరదన్నారు మేడం అన్నాడు. అంటే అదేంటయ్యా న్యూ ఇయర్ గ్రీటింగ్స్ అని చెప్పపోయినావా అన్న. ఏమో మేడం కుదరదన్నారు అన్నాడు. సరేలే, ఆయన కుదరకపోతే మనం ఏం చేస్తాం, వెళ్ళిపోదాంలే. ఎందుకంటే వాళ్ళు ఇస్తే తీసుకుంటాం, ఇవ్వమంటే వాళ్ళ ఇష్టం కదండి, మనం వీ కెనాట్ ఫోర్స్ దెమ్. సో అని చెప్పి నేను ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చేసాక నైట్ 9:30, 10 o'clockకి నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే అర్థం కాల. ఫోన్ తీసి చెప్పండి విజయదుర్గని మాట్లాడుతా, మీరు బాలకృష్ణ గారు గ్రీటింగ్స్ అడిగారు కదా, రేపు వస్తే ఇస్తామన్నారు అన్నాడు. అదేంటి, ఎవరు అటువైపు నుంచి వాళ్ళ అసిస్టెంట్ అయ్యి ఉంటుంది. అలాగండి, రేపు నేను అటువైపు వస్తానో రానో చెప్పలేను, ఐ విల్ ట్రై మై బెస్ట్ అన్నా. అన్నాను. మన్నాడు అన్నీ అయిపోయాక అన్నపూర్ణకు వచ్చా. ఫైనల్గా వెళ్ళిపోతూ అరౌండ్ 5, 5:30కి వచ్చాను. వచ్చేటప్పటికి బాలకృష్ణ గారు అప్పుడే
షూటింగ్ అయింది. ఆయన మేకప్ తీసుకొని ఉన్నారు. రండి రండి విజయదుర్గ గారు అని పిలిచారు. చాలా ఆత్మీయంగా పిలుస్తారు ఆయన. నమస్కారం అండి అన్న. అవును నిన్న మీరు వచ్చారు వెళ్ళిపోయారు అన్నారు. అంటే మీరు వెళ్ళిపోతున్నారు కదా, ఆ టైంలో ఇంకా మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం బాగుండదని అని చెప్పాను అనమాట. ఆ రోజు గ్రహణం అయింది. ఇన్ఫాక్ట్ గ్రహణం అయితే బాలకృష్ణ గారు అన్నారు, ఇవాళ గ్రహణం కదండి, నేను ఇంటికి వెళ్ళిపోవాలి. ఆయనకు చాలా పట్టింపులు ఉన్నాయండి. దేవుడు, జాతకాలు, ఈ గ్రహణాలు ఇవన్నీ కూడా చాలా పట్టింపులు. నాలెడ్జ్ కూడా ఉంది, చాలా నాలెడ్జ్ ఉంది ఆయనకి. సో గ్రహణం కాబట్టి నేను ఇంటికి వెళ్ళిపోయి పూజ అవి చేసుకోవాలండి, పట్టు విడుపు స్నానాలు చేయాలని చెప్పారు. మీ ఇద్దరం గ్రహణం గురించి కాసేపు మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్నాక రేపు రండి అని చెప్పారు. సరేనండి రేపు వస్తానని చెప్పాను. వచ్చేసాను. వచ్చేసాక మర్నాడు ఆయన చెప్పిన టైంకి స్టూడియోకి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ఆయనది ఏదో షూటింగ్ అండి, నరసింహనాయుడు సమరసింహారెడ్డి, లక్స్ పాప లంచ్కి వస్తావా అని ఒక పాట ఉంది. మీకు ఎవరికైనా తెలుసా? అది సమరసింహారెడ్డి నరసింహనాయుడు. అంటే నాకు సినిమాలు తెలియవు, నేను చూడలేదు కూడా ఆ సినిమాలు. సో ఆ పాట షూటింగ్ అవుతోంది అయింది. నేను స్టూడియోలోకి వెళ్ళగానే సెట్ అది ఆయన ఉన్నారు, డాన్స్ చేయబోతున్నారు. వచ్చారు విజయదుర్గ గారు కూర్చోండి అన్నారు. అక్కడి నుంచే ఆయన పక్కన హీరోయిన్ ఆవిడ ఉన్నారు. సో గ్రూప్ అన్నమాట. నీళ్ళు పోసారు ఫ్లోర్ మీద. ఏం డాన్స్ చేశారండి బాబోయ్, ఎన్ని రిహార్సల్. విఎస్ఆర్ స్వామి గారు కెమెరామెన్. వచ్చామ్మా విజయ రామ్మా అని పిలిచారు ఆయన. ఆయన తెలుసు నాకు. కూర్చున్నాను. అక్కడి నుంచి ఒక రీటేక్ చేశారనమాట. లక్స్ పాప లంచ్కి వస్తావా అని. అసలు ఎట్లా డాన్స్ చేశారంటే బాలకృష్ణ గారు లైవ్ లో చూశాను నేను. అందరూ స్క్రీన్ మీద చూడటం వేరు, లైవ్ లో చూశాను. ఎంత అద్భుతంగా చేశారంటే డాన్స్. అసలు ఎక్కడ అంత ఈజీగా అంత ఇదిగా మనిషి చేయటం భలే నాకు అనిపించిందండి. అయిపోయింది. అయిపోగానే ఇంకా గబగబా వచ్చారు. వచ్చి పదండి అన్నారు. ఇంకా ఆయన రూమ్కి వెళ్ళాం మేము అందరం. వెళ్తే కూర్చొని అప్పుడు ఆయన గ్రీటింగ్స్ చెప్పారు. చాలా ఒక అరగంట సేపు మాట్లాడారు. మా అందరిని భోజనాలు చేసి వెళ్తారా అన్నారు. భోజనాలు లేదండి, ఇక్కడి నుంచి ఇంకో చోటికి వెళ్ళాలి, వెళ్ళిపోతామండి అని చెప్పి. సచ్ ఏ నైస్ పర్సన్. ఇంకొకసారి బాలకృష్ణ గారిని నాగేశ్వరరావు గారి బర్త్డేకి వెళ్ళాను. అక్కినేని నాగేశ్వరరావు గారి బర్త్డేకి. ప్రతి బర్త్డేకి ఆయన బాలకృష్ణ గారు వస్తారు నాగేశ్వరరావు గారి ఇంటికి. ఆయన బాబాయ్ అని పిలుస్తారు, రామారావు గారి పిల్లలందరూ. సో ఆ రోజు చూశారనమాట. ఆయన భలే పలకరిస్తారండి బాలకృష్ణ గారు. అస్సలు ఎటువంటి భేషజం లేకుండా చాలా సింపుల్గా ఉంటారు. విజయదుర్గ గారు, మీరు లవకుశల్ని ఇంటర్వ్యూ చేశారు కదా, ఆ ఇంటర్వ్యూ చూశాను నేను, చాలా బాగుంది. వాళ్ళు ఎక్కడ దొరికారు మీకు అని అడిగారు ఆయన. అంత బోలాబాలానా చూడండి అనేటప్పటికీ నేను నవ్వి, లేదండి ఆఫీస్ వాళ్ళు అరేంజ్ చేశారండి అన్న. 3 parts చూశానండి నేను. అప్పుడు శ్రీరామరాజ్యం కంప్లీట్ అయింది. మేము ఆడియో ఫంక్షన్కి వాళ్ళిద్దరిని పిలుద్దాం అనుకున్నాము. అనుకుంటే వాళ్ళ అడ్రస్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు తెలియక పిలవలేకపోయాము. మీరు భలే ఇంటర్వ్యూ చేశారండి, నేను వదలకుండా చూశాను 3 episodes అన్నారు. చాలా బాగా చేశారండి అన్నారు. థ్యాంక్ యూ అండి అన్నాను. నాకు శ్రీరామరాజ్యం కూడా బాగా హిట్ అవుతుందిలేండి అని చెప్పి అన్నా అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కళ్ళ కుటుంబంలో వంశపారంపర్యంగా అంటారు చూడండి, రామారావు గారు కూడా అలాగే గౌరవించేవాళ్ళండి. నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు రామారావు గారి దగ్గరికి ఒకసారి వెళ్ళాను. అప్పుడు ఆయన గౌరవంగానే మాట్లాడేవారు. నాతో పాటు ఎవరో జర్నలిస్ట్ ఉన్నారు పక్కన ఉండి, తను బాగుంటుంది కదండి సినిమాల్లో యాక్ట్ చేయమంటే, ఎందుకో సినిమాలు వద్దంటుందండి తను అంది. రామారావు గారు అన్నారు, ఏం చదివారన్నారు. బిఏ చదివాను సార్ అన్న. అప్పట్లో బిఏ అంటే గ్రేట్ కదా, మరి 70 సంగతి. అంటే రామారావు గారు అన్నారు, మీలాంటి విద్యార్థులకు సినిమాలు ఎందుకండి అన్నారు. ఇదే మాట, మీ వంటి విద్యార్థులకు సినిమాలు ఎందుకండి అన్నారు. నాకు అర్థం కాల. సరే విని ఊరుకున్నాను. ఆ తర్వాత నేను దూరదర్శన్లో జాయిన్ అయ్యాక ఆయన ముందర 3 సార్లు నేను కంపేరింగ్ చేశాను, అంటే వ్యాఖ్యాతగా వ్యవహరించాను. మల్టీమీడియా ఫెస్టివల్కి 2 సార్లు. తర్వాత ఆయన మా స్టూడియోకి దూరదర్శన్ యాన్యువల్ డే రోజున వచ్చారు.
ఎన్టీ రామారావు. ఆయన సీఎంగా ఉండగా, చీఫ్ ఓకే. మినిస్టర్గా ఉండగా. ఉమ్, ఆ రోజు ఆయన ముందర వ్యాఖ్యాతగా వ్యవహరించాను. ఆయన చేతి నుంచి అవార్డు కూడా తీసుకున్నాను. ఉమ్, అన్నిటికంటే ఒక గొప్ప ఇన్సిడెంట్ చెప్తానండి. ఉమ్, ఆయన అసెంబ్లీ ఎలక్షన్స్కి ఎప్పుడూను ఆ పార్టీ లీడర్స్ వచ్చి ప్రసంగాలు చేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఉమ్, వాళ్ళ స్పీచెస్ అన్ని మేము రికార్డ్ చేసి టెలికాస్ట్ చేసేవాళ్ళం. ఒకరోజు వారు వచ్చారు, స్టూడియోలో స్పీచ్ ఇచ్చారు, బయటకు వస్తున్నారు. నేను లోపలికి వెళ్తున్నాను. మంచి పర్సనాలిటీ, మంచి రంగు. ఆయన్ని చూస్తే ఎట్లాంటి వాళ్ళు కూడా ఇలా అవును. దండం పెట్టేస్తాం ఆటోమేటిక్గా, అప్రయత్నంగా. ఉమ్. అది మన ఇది ఉండదన్నమాట. ఎందుకంటే కృష్ణుడు అన్ని మంచి మంచి పాత్ర, రాముడు, కృష్ణుడు. పాత్రలన్నీ ఎలా ఉన్నా విడిగా కూడా ఆయన చాలా అవును. స్ఫురద్రూపి బాగుంటారండి. సో నమస్కారం అండి అన్న. నమస్కారం విజయదుర్గ గారు, బాగున్నారా అన్నారు. ఎక్కడున్నారు ఆ, ఆయన? విజయదుర్గ గారు బాగున్నారా? ఆ, అంత టీచర్ మనిషి, చీఫ్ మినిస్టర్ అయ్యండి. అవును. నేను ఎంతండి ఒక అనౌన్సర్ని. ఆ, ఆయన ఆగి ఉమ్, పలకరించి ఉమ్, వెళ్ళారు. అలాగా ఉమ్. ఆ అది చీఫ్, వాళ్ళ సంస్కారం మేడం. అది వాళ్ళ సంస్కారం, అవును. గొప్పతనం. అవును. అది ఆ జనరేషన్స్ లో ఉన్నటువంటి ఆ ఇది మళ్ళా మనం అవును. ఇంకా చూస్తామన్నది చూడడం కష్టం కష్టం. ఫ్యూచర్ లో. ఉమ్, సో ఆ రామారావు గారి కొడుకుగా ఉమ్, బాలకృష్ణ గారు కూడా అలాగే ఆత్మీయంగా పలకరించారు, అలాగే మాట్లాడతారు. ఆయన కూడా మంచి వ్యక్తి. ఉమ్. ఇంకా నాగేశ్వరరావు గారితో ఏమైనా పరిచయం ఉందా మేడం? నాగేశ్వరరావు గారితో అక్కినేని పరిచయం ఏంటండి, భలేవారి. అంటే మిమ్మల్ని అది ఏ విధంగా మాట్లాడతారని అంటే నాగేశ్వరరావు గారితో పరిచయం కాదండి, అది ఆ, అనుబంధం. అనుబంధం. 40 ఏళ్ళ పైన అనుబంధం. నేను బిఏ చదువుతుండగా, బిఏ అయిపోయాక హైదరాబాద్ వచ్చాక ఉమ్, ఆయనకి ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యాక వెళ్ళాను చూడటానికి. అమ్మ నాన్నగారు నేను మేము అందరం వెళ్ళాం. వెళ్తే ఆ రోజున మాట్లాడాము. ఆ పరిచయం ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఆయన చనిపోయే వరకు అది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఉమ్, ఒక ఇంట్లో పిల్లలాగా చూసేవారు ఆయన. ఉమ్, చాలా గొప్ప వ్యక్తి అండి, చాలా గొప్ప వ్యక్తి. ఆయన గొప్పతనం ఎలాంటిదంటే, ఆయన కావలసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ లిస్టు పెట్టుకునేవారు. ఉమ్, ఆయనకి వీలుంటే ఆయన ఫోన్ చేసేవారు. వీలు లేని పక్షంలో వాళ్ళ పిఏనే ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసేవారు. అమ్మ సార్ చెప్పారు, ఉమ్, మీరు తప్పకుండా రావాలి అని. ఉమ్, ఆయన ఫోన్కి చేసి, దుర్గా ఉమ్, సాయంత్రం ఫంక్షన్ ఉంది, నువ్వు రా ఉమ్. అనేవారు. అంతే, రా, రా, నీకు టైం ఉందా లేదా ఇంకా ఏ అన్నీ అనవసరం. అనవసరం, రా ఉమ్, అంటే వెళ్ళిపోవటమే. అంతే. ఉమ్, ఒకసారి ఆయన బర్త్డేకి నాకు టెంపరేచర్ అండి, బాగా టెంపరేచర్ వచ్చి పడుకున్నా. ఫోన్ చేసి బర్త్డే గ్రీటింగ్స్ చెప్పా. ఏ ఎందుకు రాలేదు అన్నారు. ప్రతి బర్త్డేకి వెళ్తా. ఆ, లేదండి నాకు టెంపరేచర్ ఏంటి, కదలలేకుండా ఉన్నాను అన్న. ఏం పర్వాలా, నువ్వు రా, ఉమ్, నేను రవీంద్ర భారతికి 5:30కి వెళ్ళాలి, నీ కోసం వెయిట్ చేస్తా, నువ్వు రా ఉమ్. అన్నారండి. ఏం చేయాలి, ఆ, గబగబా తయారయ్యాను. ఏం గిఫ్ట్ ఇవ్వాలి ఆయనకి, ఏం లేదు అని చెప్పి గబగబా ఏం చేశానంటే, సువర్ణ సుందరి, హిందీ సువర్ణ సుందరి ఉమ్, మా నేషనల్ టెలికాస్ట్లో వచ్చింది. అది ఆయన దగ్గర ఆ మూవీ లేదు. ఉమ్, అప్పటికప్పుడు డివిడి కన్వర్షన్ చేయించి, అంటే నేను నాగేశ్వరరావు గారిని 4 ఎపిసోడ్స్ ఇంటర్వ్యూ చేశానండి. ఉమ్. ఆయన బిగినింగ్ నుంచి ఓకే. చివరి వరకు ఓకే. నేను ఇంటర్వ్యూ చేసే వరకు. ఉమ్, సీతారామయ్య గారి మనవరాలు యాక్ట్ చేశారు కదా, అవునండి. అక్కడి వరకు కూడా ఆయన లైఫ్ మొత్తం నేను కవర్ చేశాను 4 ఎపిసోడ్స్. ఉమ్, ఆ తర్వాత వచ్చింది ఉమ్, ఆయన మా టీవీలో వేశారు. ఓకే. గుర్తుకొస్తున్నాయి ఏదో అవును. ఆయనదేదో ప్రోగ్రామ్ ఉంటే అది ప్రోగ్రామ్ ఇచ్చారు. ఆ టైంలో నేను చేశాను అనమాట. అప్పుడు అడిగారు నాగేశ్వరరావు గారు, సువర్ణ సుందరి నా దగ్గర లేదు. ఎందుకనంటే ఆయన డైలాగ్స్ ఆయనే చెప్పుకున్నారండి సువర్ణ సుందర్లో, హిందీ డబ్బింగ్. అంజలీదేవి గారు ఆవిడ మాటలు ఆవిడ చెప్పుకుంది. ఈయన మాధ్యమిక చదివారట హిందీలో. ఆయన భలే సరదాగా మాట్లాడేవారు. నా డైలాగులు నేనే చెప్పుకున్నాను అని చెప్పి, నాకు ఆ సినిమా కావాలి దుర్గా అన్నారు. అంటే అప్పటికప్పుడు నేనేం చేశాను, గబగబా, ఎందుకంటే ఆయన కావాలని కోరుకున్న గిఫ్ట్ అది అని గబగబా డివిడి కన్వర్షన్ చేయించి అది పట్టుకొని వెళ్ళి ఆయనకి బర్త్డే గిఫ్ట్ కింద ఇచ్చా. నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన విష్ చేశాక అప్పుడు రవీంద్ర భారతికి బయలుదేరారు. దట్ ఈస్ ది గ్రేట్నెస్. చాలా మంచి వ్యక్తి అండి. నేను ఇంటర్వ్యూ చేశాను, చేసిన తర్వాత అది టెలికాస్ట్ అవుతుంది. నాకు టెన్షన్, నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి ఎట్లా వస్తుంది రియాక్షన్ అని.
ఆ! నేను ఇంట్లో ఎండ్ క్రెడిట్స్ వస్తున్నాయి. ఆ టెన్షన్ భరించలేక ఇంట్లోకెళ్ళిపోయి కాఫీ కలుపుకుందామని హ్మ్. వెళ్ళిపోయాను. ఫోన్ వచ్చింది. అప్పుడు సెల్ ఫోన్స్ వచ్చినాయి. హలో అన్నా. నేను నాగేశ్వరరావుని మాట్లాడుతున్నాను అన్నారు. ఏ నాగేశ్వరరావు ఆ! అన్నా నేను. అంటే అంటే నేను ఇంటర్వ్యూ చూస్తున్నా ఇంకా ట్రాన్స్‌లో ఉన్నానన్నమాట. హ్మ్. నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి ఎలా ఉంటుంది రియాక్షను ఏంటి అని ఆలోచిస్తున్నా. హ్మ్. ఏ నాగేశ్వరరావు? ఆ! అక్కినేని నాగేశ్వరరావు అనమాట. అనగానే ఆ! అయ్యో! 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 ఐయామ్ మేడం సారీ అండి. సార్ ఐయామ్ సార్. సారీ అండి. ఐయామ్ సారీ అండి. హ్మ్. నేను ఆ ప్రోగ్రామ్ చూసి మీరు ఏం చెప్తారా? ఏం చెప్తారా? అని నేను ఆ టెన్షన్‌లో ఉన్నాను. అంటే హ్మ్. అసలు నాగేశ్వరరావు అన్న మాట కూడా నాకు అట్లా అయిపోయిందనమాట. అవును. చాలా బాగుంది. చాలా అద్భుతంగా చేశావు. మా అన్నపూర్ణకు కూడా బాగా నచ్చింది. మా హ్మ్. ఇంట్లో అందరం కూర్చొని చూసాము. చాలా బాగా చేశావు. హ్మ్. బాగుంది గనకనేగా ఆ! ఫోన్ చేశాను అన్నారు పైగా. ఆ! అలాగే ఒకరోజు నాకు పొద్దున్న 7:30 నుంచి టెంపుల్స్‌కెళ్ళిపోతాను. వెళ్ళి హ్మ్. 8:30 వరకు టెంపుల్స్ అన్నీ చూసుకొని, ఇంటికొచ్చి ఇంట్లో అప్పుడు అనుష్ఠానం చేసుకొని బ్రేక్‌ఫాస్ట్ అది చేస్తా. ఓ రోజు శివాలయంలో కూర్చొని శివుడివన్నీ చదువుకుంటూ ఉన్నా. ఫోనొచ్చింది. హ్మ్. ఫోనొస్తే హలో అన్నా. కొత్త నంబర్ తెలీదు. హ్మ్. అప్పటినుంచి నాగేశ్వరరావు గారు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి నేను అక్కినేని నాగేశ్వరరావుని మాట్లాడుతున్నానంటారు నాతో. అప్పుడు లేకపోతే ఎవరో అలా అంటారు కదా! అందుకని. అంటే ఆ! నాగేశ్వరరావు పేరుతో చాలామంది ఉంటారు హ్మ్. కదండీ! సో, అంటే నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి. అది హ్మ్. వేరే విషయం. సో, అప్పటినుంచి ఆయనేంటంటే అక్కినేని నాగేశ్వరరావుని మాట్లాడుతున్నానని చెప్తారనమాట. సార్ నమస్కారం సార్ చెప్పండి సార్ అన్నా. హ్మ్. అంటేను ఏం లేదు. ఇది నా కొత్త నంబర్. హ్మ్. నువ్వు నోట్ చేసుకో. నా కొత్త నంబర్ నీకు చెప్దామని ఫోన్ చేశాను. హ్మ్. ఆయన కొత్త నంబర్ ఆయనే ఫోన్ చేసి చెప్పాల్సినంత అవసరం ఏముందండి? అవును. అంత గొప్ప వ్యక్తి. హ్మ్. అది. చూడండి. అవును. మీరిందాక రామారావు గారి గురించి వచ్చినప్పుడు ఆ జనరేషన్స్ అన్నారు అవునండి. చూడండి. అవును. ఫోన్‌లొస్తే వాళ్ళే లిఫ్ట్ చేస్తారండి. హ్మ్. రామానాయుడు గారికి ఫోన్ చేస్తే ఆయన భార్య లిఫ్ట్ చేస్తారు. హ్మ్. వాళ్ళ జనరేషన్ మొత్తం గూడా అది. డివి నరసరాజు గారు కానీ, హ్మ్. డివిఎస్ రాజు గారు కానీ, హ్మ్. అంటే ఆ జనరేషన్‌లో అందరిని గుమ్మడి గారిని గాని, ఇంతమందిని నేను అంటే చూసానండి. వాళ్ళు అదొక సంతోషం అంజలీదేవి అండి. గారు, అదొక అంజలీదేవి సంతోషం. గారు. హ్మ్. అంజలీదేవి గారి ఇంటర్వ్యూ కాగానే టెలికాస్ట్ కాగానే హ్మ్. ఆవిడే ఫోన్ చేసి, దుర్గమ్మ అని హ్మ్. పిలుస్తుంది నన్ను ఆవిడెప్పుడు. ఎంత బాగా చేసావు దుర్గమ్మ ఇంటర్వ్యూ. హ్మ్. ఇంత బాగా చేస్తావనుకోలేదు దుర్గమ్మ. ఆ! ఎంత బాగా చేశావు అని ఆవిడ. హ్మ్. లీల గారు మహాదుర్గ అంటుంది. సింగర్ లీల గారు అవును. నన్ను. వాళ్ళు పీలీల, పీలీల అని అంటుంటాం. సింగర్ పి. లీల. ఆ! ఆ లీల పేరుతో ఉన్నది ఒకే సింగర్ అండి. అప్పటి అది. నుంచి ఇప్పటి వరకు. హ్మ్. ఇంకోళ్ళు లేరు. సుశీల గారి పేరుతో ఆవిడొక్కరే ఉన్నారు. హ్మ్. జిక్కి పేరుతో ఆవిడొక్కరే ఉన్నారు. జానకి పేరుతో ఆవిడొక్కరే ఉన్నారు. అవునండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళే ఉన్నారు. సో, లీల గారు మహాదుర్గ అనేది. వీళ్ళందరినీ నేను ఇంటర్వ్యూ చేశానండి. ఇలా ఇంటర్వ్యూ చేసినప్పుడు క్వెషన్స్ మీరే రాసుకునేవారా? మీ ఆఫీసర్‌లు ఎవరైనా ఇచ్చేవారా మేడం? లేదండి. ప్రతీదీ నా ఓన్. ఓను. నా స్క్రిప్ట్ నాదే. నా హ్మ్. మేకప్ నాదే. ఒక టీమ్‌లాగా నా ఉండటం. కాస్ట్యూమ్స్ నావే. నా సెట్స్ నావే. ఓకే. ఎవ్వరు ఇవ్వలేదు. గవర్నమెంట్ మాకేమీ ప్రొవైడ్ చెయ్యదు. చేయదండి. ఆ! నేను నా ప్రొఫెషన్ పట్ల ఉన్న ఆసక్తితోటి, హ్మ్. నేను నా ఇంట్రెస్ట్ తోటి నేను మంచి మంచి శారీస్ కొనుక్కొని, జ్యువెల్లరీ నేను తయారు చేసుకొని గోల్డ్ పెట్టేదాన్ని కాదు. హ్మ్. ఆర్టిఫిషియల్ జ్యువెల్లరీ. అవన్నీ ఓకే. నేను తయారు చేసుకొని, దేనికవి మ్యాచ్ అవుతాయి అని. హ్మ్. ఎన్నాళ్ళు చూస్తారండి ఒకటే మొహాన్ని. అవును. ఏదోటి అందుకని కొద్దిగా వెరైటీగా. అవును. అందులో ఆడవాళ్ళకి మంచి మంచి చీరలు కట్టుకునే వాళ్ళంటే వెరైటీ కోసం చూస్తారుగా ఆడవాళ్ళు. ఆ అవును. ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. హ్మ్. మహిళా ప్రేక్షకులు మనకు కావాలనుకుంటే హ్మ్. చిన్న చిట్కా ఒకటేనండి. ఆ! ఆడవాళ్ళందరూ మంచి మంచి చీరలు కట్టుకుంటే హ్మ్. మహిళా ప్రేక్షకులు అధిక సంఖ్యలో చూస్తారండి అంటే ఏ చీర ఛానల్స్. కట్టుకుంది? ఏ డ్రెస్ చేసుకుంది? ఏమేసి అది ఏ ఆర్నమెంట్స్ ఫ్యాషన్ ఏంటి? వచ్చింది, ఆ! ఏ చీరలొచ్చినాయి, బ్లౌజులు ఏ రకంగా ఉన్నాయన్నది ఆడవాళ్ళందరూ చూస్తారండి. ఇంతకంటే గొప్ప చిట్కా అక్కర్లేదు. అది. హ్మ్. చెప్తున్నాను. ఇక 'చిరంజీవి' గారు, 'పవన్ కళ్యాణ్' వాళ్ళది ఎప్పుడన్నా అంటే వాళ్ళ సినిమాలు గాని, లేదంటే వాళ్ళతో పరిచయాలు గాని చిరంజీవి గారితో పరిచయం ఉందండి. ఉందండి? ఉంది. ఆ! ఉంది. చెప్పండి ఉంది. మేడం అసల. అయ్యో! అయ్యో! చిరంజీవి గారు నాకు తెలియకపోవటం ఆ! ఏంటండి. ఎందుకంటే ఆయనే చిరంజీవి గారు వదిలిపెట్టరు. నాకు తెలియకపోవటం ఏంటి అనకూడదు. ఆ! అసలు అందరికీ తెలిసినాయన. అవునండి. ఇంతమందికి తెలిసినాయన నాకు తెలియకుండా ఉంటారా అని అవునండి. అర్థం అన్నమాట. అదే అది. హ్మ్. సో, వారితో మాకు పరిచయం ఉందండి. ఆయనతో కూడా నేను చాలా సార్లు గ్రీటింగ్స్ అవి చేశాను. హ్మ్. ఒక యాన్యువల్ డేకండి. హ్మ్. చాలా గొప్ప ఇన్సిడెంటు. చిరంజీవి గారి వ్యక్తిత్వం ఎంత గొప్పదో హ్మ్. చెప్పేటువంటి ఒక సంఘటన మీకు చెప్తాను. యాన్యువల్ డేకి దాసరి నారాయణరావు గారి దగ్గరికెళ్ళి మెసేజ్ రికార్డ్ చేశా.
దాసనారాయణరావు గారి ఇంటి పక్కనే ఈ చిరంజీవి గారి పొలిటికల్ పార్టీ ఆఫీస్ ఉంది. అప్పుడు ప్రజారాజ్యం పెట్టినట్టు. ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్ ఉంటే ఎవరో అన్నారు, విజయదుర్గ చిరంజీవి గారి ఇంట్లో ఈ ఆఫీసులోనే ఉన్నారు, చూడు చాలామంది ఉన్నారు అని చెప్పారు. అంటే సరే అయితే వెళ్ళి ఆయన కూడా అడుగుదాం, మెసేజ్ ఇస్తారేమో దూరదర్శన్ యాన్యువల్ డేకి అని చెప్పి నేను మా వాళ్ళని ఆపేసి లోపలికి వెళ్తే చిరంజీవి గారి పిఏ సుమా అని ఉండేది ఆ రోజుల్లో. మంచి పిల్ల, చాలా మంచి పిల్ల, చాలా బాధ్యతగా ఉండేది ఆ అమ్మాయి. అమ్మాయి తెలిసిన అమ్మాయి. అమ్మాయి ఇలా వచ్చానంటే ఉండండి మేడం నేను మెసేజ్ పంపిస్తానని చిరంజీవి గారికి ఒక స్లిప్ మీద రాసి పంపించింది లోపలికి. పంపిస్తే ఆయన వెంటనేనండి ఆవిడని వెయిట్ చేయమను, నేను ఒక 10 minutes ఆగి ఆవిడని పిలుస్తాను అని చెప్పి అన్నారు. అంటే వెయిట్ చేశాను. 10 minutes అయిపోయింది, హాఫ్ అన్ అవర్ అయిపోయింది, 1 hour అయిపోయింది, 2 o'clock అయిపోతుంది, 2 గంటలు అయిపోతుంది మధ్యాహ్నం. పార్టీ మీటింగు, చాలామంది ఉంటారు కదండి పార్టీ మీటింగ్ అంటే. ఆయన బిజీ పర్సన్. నేను సుమాత అన్న, సుమా ఇంకా అయ్యేటట్లేదులేమ్మా నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే ఇప్పటికే 2 అయిపోయింది, మళ్ళీ నేను స్టూడియోకి వెళ్ళాలంటే గంటన్నర టైం పడుతుంది మాకు అని చెప్పి అన్నా. లేదు మేడం ఆఖరిసారి అడుగుతారంటే చిరంజీవి గారు ఇంకో 10 minutes అని చెప్పి పంపించేశారు. పార్టీ వాళ్ళందరూ వెళ్ళిపోగానే నన్ను పిలిచారు. పిలిస్తే వెళ్ళా. ఏంటి విజయదుర్గ గారు అని అడిగితే ఏం లేదండి దూరదర్శన్ యాన్యువల్ డే మీ మెసేజ్ కావాలండి అన్న. అవునా ఏం చెప్పమంటారు అన్నారు. ఎప్పుడు అంతేనండి ఆయన, ప్రతి వాళ్ళు అదే అడుగుతారు, ఏం చెప్పమంటారు అని అడుగుతారు. అంటే ఇలా దూరదర్శన్ ప్రోగ్రామ్స్ మీరు చూస్తూనే ఉన్నారు కదా మొదటి నుంచి, కాబట్టి దూరదర్శన్ గురించి మీరు చెప్పండి అంటే ఏం చెప్పాలో మీరు రాసి ఇచ్చేయండి గబగబా అన్నారు. అని వైట్ పేపర్స్ తెప్పించారు. ఇచ్చి మీకు ఎప్పటికి కావాలన్నారు. నాకు ఈవినింగ్ కావాలండి, వాళ్ళ ఎడిటింగ్ అది చేస్తున్నాను. దాసనారాయణరావు గారు అందరూ మెసేజెస్ ఇచ్చారు, మీ ఒక్కరు మెసేజ్ ఇస్తే నేను ఈవినింగ్ ఎడిటింగ్ చేసుకుంటాను, రేపు టెలికాస్ట్ అవుతుంది నెక్స్ట్ డే ఈవినింగ్ అంటే సరేనండి అని చెప్పారు. నేను 4 పేజీలు ఏమో రాశానండి. నాకు ఇలాగే ఉంటుంది, మాట్లాడటం మొదలెడితే ఆగదు, రాయటం మొదలెడితే ఆగదు, అలా కంటిన్యూస్గా ఒక ప్రవాహంలాగా ఉంటుంది. రాసేసి ఇచ్చి మళ్ళీ డౌట్ వచ్చింది, చిరంజీవి గారు ఇంత పెద్ద స్క్రిప్ట్ ఇస్తున్నాను, ఆయన ఇబ్బంది పెడుతున్నానా అనిపించింది. కానీ ఏముందిలే చెప్పేస్తారులే అనుకున్నాను. నేను మంచి పాయింట్స్ నోట్ చేసి సుమకి ఇచ్చేసాను, వచ్చేసి నేను మొత్తం షూటింగ్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళేటప్పటికి 8 అయింది. ఆఫీస్ నుంచి ఫోను, మా అసిస్టెంట్, మేడం చిరంజీవి గారి మెసేజ్ రాలేదు, ఏం చేద్దామని. ఆ రోజునే ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది. చిరంజీవి గారు ఎక్కడి నుంచో పోటీ చేశారు, ఓడిపోయారు. న్యూస్ వచ్చింది పాలకుల నుంచి. నేను ఒక్కసారి డిసప్పాయింట్ అయ్యా. ఆయన ఓడిపోయారు, ఈ పరిస్థితుల్లో ఎలా ఉంటుంది ఆయన పరిస్థితి? గెలిచారు, చోట ఓడిపోయారు. గెలుపు ఓటములు అనేవి సహజమైనా కూడా దాన్ని కొంతమంది సీరియస్గా తీసుకుంటారు, కొంతమంది వన్ ఆఫ్ ద ఇది అనుకుంటారు. ఇంక ఇవ్వర్లే చిరంజీవి గారి మెసేజ్ అనుకున్నాను. మళ్ళీ అమ్మాయి ఫోన్ చేసింది 9 o'clockకి, మేడం ఏం చేద్దామని. ఏమోనమ్మా వచ్చే హోప్స్ కనిపించట్లేదు, మెసేజ్ చూద్దాము, నువ్వు ఫైనల్గా అన్నీ చేసుకుంటూ వెళ్ళు, ఒక్కచోట ప్రైమ్ ప్లేస్లో స్పేస్ పెట్టు, చిరంజీవి గారి మెసేజ్ రాకపోతే అక్కడ ఇంకేదన్నా పెట్టేటట్టుగా నువ్వు ఆలోచించుకో అని చెప్పాను. అన్నీ ఆర్డర్లో పెట్టుకుంది అమ్మాయి. నైట్ 10:30కి ఫోన్ అండి నాకు. సాయి గారిని ఫోన్ చేసి, మేడం చిరంజీవి గారు మెసేజ్ పంపించారు మేడం, నేను మీ స్టూడియో ముందరే ఉన్నాను, ఎవరికి ఇమ్మంటారని. నిజంగానండి ఇప్పుడు చెప్తాను, చిరంజీవి గారంటే అసలు ఇంకా నాకు గ్రేట్ అంతే. ఇంకా అది ఇంకా మాటలు నాకు ఒక పక్కన ఓడిపోయి, పార్టీ ఓడిపోయి, ప్రెస్టేజ్ ఇష్యూ అయ్యి, ఆయనకి ఇది మైన్యూట్, ఆయన ఇవ్వకపోయినా మెసేజ్ ఇవ్వకపోయినా పెద్దగా ఇబ్బంది ఏం లేదు. ఆయనలో ఉన్న గొప్ప గుణం చెప్తున్నానండి, ఆ సంస్కారం, ఆ ఉన్నతత్వం మనిషిలో ఎట్లాంటిదంటే, చిరంజీవి గారు మెసేజ్ పంపించారనగానే వెంటనే అమ్మాయికి ఫోన్ చేసి, ఉమా చిరంజీవి గారి మెసేజ్ వచ్చింది, గేట్ బయట ఉన్నాడు ఆ వ్యక్తి అని అతనికి ఫోన్ చేసి సెక్యూరిటీలో ఇచ్చేయనని సెక్యూరిటీ మ్యాన్కి ఫోన్ చేసి సెక్యూరిటీ గార్డ్కి వెళ్ళి ఉమా మేడంకి ఇచ్చేయి,
ఎడిటింగ్ చేసుకుంటుందని చెప్పి సాయి గారు మెనీ మెనీ థ్యాంక్స్ అండి అని చెప్పారు. స్క్రిప్ట్ అండి, నేను ఏ 4 పేజీల స్క్రిప్ట్ ఇచ్చానో ఆ 4 పేజీలు యథాతథంగా ఒక్క అక్షరం పొల్లుపోకుండా చదివి పంపించారండి. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ చిరంజీవి గారు. అది చాలా గొప్ప గుణం అండి. ఇది నేను ఎవరికి చెప్పలే, మీకు చెప్తున్నాను. ఎందుకంటే డెడికేషన్, డివోషన్, డైనమిక్ అంటారు కదండి. అండి ఆయన అలా గనక లేకపోయి ఉంటే ఆ ఉన్నత శిఖరాన్ని అధిరోహించేవారు కాదండి. చాలా మంచి వ్యక్తి, చాలా సౌమ్యుడు, ఎవరితో మాట్లాడినా కూడా చాలా మార్ధవంగా మాట్లాడతారు. ఆయన నేను కొన్ని వందల సార్లు ఆయన చూశాను, చాలా ప్రోగ్రామ్స్లో కలిసాము. నేను ఆయన దగ్గర నుంచి అవార్డు కూడా తీసుకున్నాను, చిరంజీవి గారి దగ్గర నుంచి. ఎప్పుడు ఆయన కోపంగా అరవటం కానీ, కోపంగా మాట్లాడటం కానీ, గట్టిగా కేకలేయటం కానీ నేను చూడలేదండి. సచ్ ఏ జెంట్ల్‌మ్యాన్, చాలా గొప్ప వ్యక్తి అండి. పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా విన్నారండి ఇలా చూడడం? సినిమా యాక్టర్గా పవన్ కళ్యాణ్ ఈజ్ అన్ ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్. అంటే ఆయన వ్యక్తిత్వం కూడా మంచిదని అంటుంటారు. చాలా మంచిదండి. అది విన్నారో లేదా అని చెప్పేసి నేను విన్నానండి, మీలాగే నేను విన్నాను. అది నాకు వ్యక్తిగతంగా ఆయనతో పరిచయం లేదు, వ్యక్తిగతంగా నాకు తెలియదండి. నాకు వ్యక్తిగతంగా తెలిసిన ఆర్టిస్టులు ఒకటి అల్లు రామలింగయ్య గారు వ్యక్తిగతంగా తెలుసు, గొప్ప ఆర్టిస్ట్ అయినా ఆ విషయం అందరికీ తెలుసు. చాలా గొప్ప వ్యక్తి అండి. నేను ఏంటంటే ఒక్కొక్కళ్ళని మాటలు వెతుక్కోవాల్సి వస్తుంది ఒక్కొక్కళ్ళ గురించి చెప్పాలంటే. అల్లు రామలింగయ్య గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అప్పుడు చిరంజీవి గారు అల్లుడు అయిపోయారండి అప్పటికి? అయిపోయారు. ఓకే. చిరంజీవి గారు అల్లుడు అవటం ఏంటండి బాబు. అయితే అల్లు రామలింగయ్య గారి ఇంటర్వ్యూ అంటే నేనేం చేశానంటే, పెద్ద ఆయన కదా, కొంచెం ముందర వెళ్ళి ఒక రోజు ముందర రిహార్సల్ చేసుకుంటే బాగుంటుందని నేను వస్తానప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్స్, సెల్ ఫోన్స్ రాలేదు. వెళ్ళాను, వెళ్ళి మాట్లాడాను. వెళ్ళేటప్పుడు ఏం చేశానంటే, ఆయన మాట్లాడే మాటలన్నీ టేప్ రికార్డ్ చేసుకోవాలని చెప్పి అక్కడ ఒక ఇంపోర్టెడ్ షాప్ ఉంటే, ఇంపోర్టెడ్ గూడ్స్ అమ్మే షాప్ ఉంటే, అక్కడ షాప్లోకి వెళ్ళి చిన్న టేప్ రికార్డ్ ఇంతది తీసుకొని క్యాసెట్స్ తీసుకొని వెళ్ళా. నాకేంటంటే అలవాటు, ఒకవేళ వాళ్ళు ఏజ్ వల్ల కానీ, మాట్లాడటంలో కానీ ఏదైనా పాయింట్ మర్చిపోతే దాంట్లో వచ్చి మళ్ళీ లీడ్ తీసుకొని ప్రశ్న వేసి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు కదా అని చెప్పి ఆలోచనతో అయితే వెళ్ళాను. మాకు ఫ్యామిలీ డాక్టర్, హోమియోపతి డాక్టర్ ఆయన ఉన్నారు. ఆయన అన్నారు, విజయదుర్గ గారు మీరు అల్లు రామలింగయ్య గారి దగ్గరికి వెళ్తే నన్ను మర్చిపోకండి. కారణం ఏంటంటే ఆయన మంచి హోమియోపతి డాక్టరు, నాకు హోమియోపతికి కావాల్సిన టిప్స్ కొన్ని తెలుసుకుంటాను ఆయన దగ్గర అన్నారు. సరే ఆయనకు ఫోన్ చేసి చెప్పా, సార్ ఇట్లాగా అల్లు రామలింగయ్య గారి దగ్గరికి వెళ్తున్నాను ఇంటర్వ్యూ కోసం అన్నారు. మేడం నేను వస్తాను మేడం అన్నారు. సరే రండి అట్లా ఇద్దరం కలిసి వెళ్ళాక హోమియోపతి గురించి ఈయన అల్లు రామలింగయ్య గారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఇంటర్వ్యూ విషయం మర్చిపోయారు. అంతగా విమర్శ అయిపోయారు హోమియోపతి గురించి మాట్లాడతా అల్లు రామలింగయ్య గారు. ఈయన తర్వాత ఇంటర్వ్యూ గురించి మాట్లాడానుకోండి, ఆ టేప్ రికార్డర్లో ఇంతే ఉంటుందండి క్యాసెట్, బుజ్జి క్యాసెట్, చాలా బుజ్జి క్యాసెట్. టేప్ రికార్డరు బాగుంది, ఎక్కడ తీసుకున్నారు అన్నారు. అంటే నేను ఆన్ ద వే ఎక్కడో షాప్ కనిపిస్తే తీసుకున్నానండి అని. ఎంత అయింది అన్నారు. ఎంత అయింది ఏంటండి, ఎంతో అయిందిలేండి సార్ అన్న. అయిపోయింది. మన్నాడు పొద్దునే 8 o'clock వెళ్ళాలి. 8 o'clock వెళ్ళాలి. మధ్యలో ఒక జర్నలిస్ట్ మాట్లాడాడు, ఆయన ఇంటికి తీసుకెళ్తాన్ని. వేరే ఆఫీస్లో కలిసాం మేము. ఇంటికి రమ్మన్నారు ఆయన. అంటే జర్నలిస్ట్కి తెలిసి ఇంటి అడ్రస్ నాకు తెలియదు. మధ్యలో ఏమైంది, జర్నలిస్ట్ హ్యాండ్ ఇచ్చాడు, రాలేదు. అప్పటికి అరణ్యం అండి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అవన్నీ కూడా అరణ్యమే. కనీసం దారిలో దప్పికేస్తే మంచినీళ్ళు కూడా దొరకవు అనమాట, అట్లా అరణ్యంలాగా ఉండేది. నేనేమో వ్యాన్ వేసుకొని ఆఫీస్ వ్యాన్ బయలుదేరా. ఎలాగని కనుక్కోవాలా, ఎక్కడ టెలిఫోన్ దొరికితే అక్కడి నుంచి ఫోన్ చేసి రామలింగయ్య గారితో మాట్లాడా. ఆయన ఏవో ల్యాండ్ మార్క్స్ చెప్పారు, ఇట్లా 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 రావాలని. అక్కడి నుంచి అల్లు అరవింద్ గారింటికి వెళ్ళాం. వెళ్ళేటప్పటికి ఈయన రెడీగా కూర్చున్నారు. మేము వెళ్ళేటప్పటికి 8:30 అయింది. ఈయన అల్లు రామలింగయ్య గారు చక్కగా వైట్ డ్రెస్ వేసుకొని కండువా వేసి కూర్చున్నారు. అల్లు రామలింగయ్య గారు అసిస్టెంట్ ఒక అతను ఉన్నాడు. వచ్చేసి అమ్మా మీరు వస్తారని పొద్దున 7:30 నుంచే పెళ్లి కొడుకులా తయారై కూర్చున్నాడు ఆ బల్ల మీద. చాలా చనువుగా మాట్లాడతాడు. ఆయన నవ్వేశాడు. నవ్వాక సరే వెళ్దామా, ఇక్కడ చేద్దామంటే ఇక్కడ వద్దండి మనం చిరంజీవి ఇంటికి వెళ్ళి చేద్దామండి ఇంటర్వ్యూ అన్నారు ఆయన. మీరు ఎలాగంటే అలాగే సార్ అన్న.
అన్నాక మీరు నా కార్లో కూర్చోండి, వాళ్ళు ఉమ్, మనల్ని ఫాలో అవుతారు అన్నారు. అల్లు రామలింగయ్య గారి కార్లో నేను కూర్చున్నాను. ఉమ్, కూర్చొని ప్రశ్నలు ఏమీ అడగలేదు. ఇంటర్వ్యూ ముందర అడగటం కానీ ఏం లేదు. అంతకు ముందు రోజే అడిగాను కాబట్టి చిరంజీవి గారింటికి వెళ్ళాము. వెళ్తే ఏం టిఫిన్ తింటారన్నారు. ఉమ్, వద్దు సార్ ఏం టిఫిన్ వద్దన్నా. యాక్చువల్గా నేను 6:30కో 7కో బయలుదేరా స్టూడియో నుంచి. ఆ, అక్కడి నుంచి రావటానికి నాకు 2 గంటలు పడుతుంది. 8 అంటే 8 కల్లా అల్లు రామలింగయ్య గారి దగ్గర ఉండాలనే ఆలోచన. అవునండి. నేను ఎప్పుడు అలాగే ఉంటానండి, చాలా పంక్చువల్గా ఉంటాను. అవును. సో అనేటప్పటికి లేదు లేదు టిఫిన్ చేయకుండా ఎట్లా ఉమ్, అని వంట అతన్ని పిలిచారు. పిలిచి ఇదిగో టిఫిన్ ఏముంది, ఉప్మా చేసి పట్టరా వీళ్ళందరికీ అన్నారు. ఉమ్, వద్దు సార్ ఏం వద్దు సార్ అన్నాం. వినలేదండి ఆయన. ఆ, ఉప్మా చేయించి తెప్పించారు, తిన్నాం. తిన్నాక ఇంటర్వ్యూ మొత్తం చేసాం. అవ్వలేదు ఎంతసేపటికి ఇంటర్వ్యూ. ఉమ్, సాయంత్రం అయిపోయింది, ఉమ్, ఆయన భోజనం చేయలేదు. ఉమ్, నాకేమో టెన్షను. ఉమ్, పెద్ద వయస్సు, ఆయన ఎంత ఉత్సాహంగా మాట్లాడుతున్నారంటే ఎన్ని విషయాలు మాట్లాడారండి. నియర్లీ ఒక 4 అవర్స్ రికార్డ్ చేశానండి. ఎన్ని విషయాలు మాట్లాడారో. ఉమ్, సార్ మీరు భోజనం చేయలేదు, మీరు భోజనం చేయలేదు. పర్వాలేదు ఇంటర్వ్యూ అయ్యాక చేస్తాను. భోజనం చేస్తే నాకు మాట రాదు అన్నారు. మాట రాదని చెప్పి ఒక ఇన్సిడెంట్ చెప్పారు. మన రాఘవేంద్రరావు గారి సినిమా ఒకటి ఉందట. ఆ షార్ట్ ఏదో చేస్తూ మధ్యలో ఇంటరప్షన్ ఏదో జరిగింది. ఉమ్, జరిగాక ఈయన లంచ్కి వెళ్ళారట. ఉమ్, వెళ్ళాక భోజనం చేశాక ఈయన పడుకుని పోయారట, నిద్రపోయారట రామలింగయ్య గారు. నిద్రపోతే రాఘవేంద్రరావు గారు ఏం చేశారట, షార్ట్ రెడీ పిలుచుకురండి అల్లు రామలింగయ్యని అన్నారట. ఆయన అన్నారట, నాకు నిద్రపోతున్నానంటే కాదు కాదు రమ్మనండి, ఈ షార్ట్ కంప్లీట్ చేశాక పడుకుంటారని రాఘవేంద్రరావు గారు అన్నారట. ఈయన వచ్చారు. ఉమ్, వచ్చి ఆ నిద్ర మత్తులో అప్ప గమ్మత్తుగా అంటారు కదా అవును, మ్యానరిజం, అవును. ఆ డైలాగ్ చెప్పి అన్నారట. అనేసి రాఘవేంద్రరావు గారితో అన్నట్టు పొరపాటు అయిందని, ఈ బాగుంది మ్యానరిజం రామలింగయ్య గారు, ఉండివ్వండి చాలా బాగుంది అన్నట్ట. ఉమ్, అప్పటి నుంచి అది ఆయన కంటిన్యూ చేశారట రామలింగయ్య గారు. అది చెప్పారనమాట. ఉమ్, నేను అన్నం తింటే నేను పని చేయలేనమ్మా, ఐ నీడ్ రెస్ట్ అని చెప్పారు. ఉమ్, సాయంత్రం కూడా ఏదో టిఫిన్ చేయించి పెట్టారు మా అందరికీ. చాలా మర్యాద చేశారు. చిరంజీవి గారి ఇంట్లో షూటింగ్ అయిపోయాక వచ్చేసాం. ఉమ్, వచ్చేసాక రాత్రి ఫోను ఉమ్, 9 గంటలకి రామలింగయ్య గారి దగ్గర నుంచి, చెప్పండి సార్ అన్నారు. ఉమ్, మీరు ఉమ్. తీసుకొచ్చారే టేప్ రికార్డర్, ఆ, అది ఇందాక ఎంతోనో అన్నారు, అది మర్చిపోలేదు ఆయన. ఆ టేప్ రికార్డరు అన్నారు. చెప్పండి సార్, ఉమ్, నాకు కావాలండి అన్నారు. ఉమ్, అయ్యో దానిదే ఉందండి, ఉమ్, ఇస్తాను మీకు తప్పకుండా, ఎలా పంపించాలి మీకు అన్న. మా కుర్రాడు వస్తాడు, ఇంతకి రేట్ ఎంత అన్నారు. ఉమ్, సార్ దాని ఖరీదు మీకు ఎందుకు సార్, మీరు తీసుకోండి. నో 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 అదేం కుదరదండి, ఉమ్, మీరు డబ్బులు తీసుకుంటేనే నేను ఆ టేప్ రికార్డర్ తీసుకుంటాను, లేకపోతే లేదు అన్నారు. ఉమ్, అంత పెద్ద ఆయన అడిగితే ఈ డబ్బులదే ఉంది. నేను అన్నాను లేదు సార్ అన్న. అలా కాదు మీరు చెప్తేనే అన్నారు. అంటే 1400 అయింది సార్ అన్న. ఉమ్, రేపు మా వాడు వస్తాడు, వచ్చి మీకు ఆ డబ్బు ఇచ్చి టేప్ రికార్డర్ తీసుకుంటాడు అన్నారు. సరే సార్ అన్న. అంటే మన్నాడు సాయంత్రం ఆ కుర్రాడు వచ్చాడు. నేను క్యాసెట్ రికార్డ్ చేశాను, తీసుకెళ్ళిపోయాడు అనమాట. ఉమ్, ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కసారి ఇంత పెద్దవాళ్ళు వాళ్ళకి ఏదో వస్తువు చూసి ముచ్చట పడతారు అవునండి. కదా. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది కొత్తగా ఆయనకు మిగిలిన దొరకనా, ఆ, ఆయన దలుచుకుంటే ఎట్లాంటివైనా తీసుకొచ్చి పెడతారండి. అవునండి. అల్లు అరవింద్ గారు లాంటి కొడుకు, ఉమ్, చిరంజీవి గారు లాంటి అల్లుడు ఉండగా ఆయనకి ఏం తక్కువ అండి. అవును. కానీ ఉమ్, అదొక సరదా ఇన్సిడెంట్ అనమాట. ఉమ్. అలాగా జరిగింది. సీఎంలో ఉన్న మీటింగ్లకి వ్యాఖ్యాతలుగా ఉన్నారు, లేదా దూరదర్శన్ ప్రోగ్రామ్స్ కానీ. జలగం చీఫ్. వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి ఉమ్, సమైక్యాంధ్రకి, రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నంత వరకు ఉమ్, అందరి ముందర వ్యాఖ్యాతగా వ్యవహరించానండి నేను. ఉమ్. ఒకసారి పేర్లు చెప్పండి. జలగం వెంకటరావు గారు, కోట్ల విజయభాస్కర్ కోట్ల రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఉమ్, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఉమ్, నాకు గుర్తు రావట్లేదండి. అవును. కానీ మొత్తం చీఫ్ మినిస్టర్స్ అందరూ ఎందుకంటే ఉమ్, ఆంధ్రప్రదేశ్లో దూరదర్శన్ హెచ్పిటీసీ ఎల్పిటీసీ ఇనాగ్రేషన్ జరిగేవండి. అవును. జరిగినప్పుడు వాటికి వ్యాఖ్యాతగా నన్నే పిలిచేవారు మా వాళ్ళు. ఉమ్, సో వాటన్నిటికీ హాజరయ్యాను అనమాట. అలాగే
ఈ ఒకసారి ఏమైంది, మా యాన్యువల్ డేకి రామారావు గారు సీఎంగా వచ్చారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వచ్చారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకరోజు వచ్చారు. ఉమ్, ఇప్పుడు 2020 2002లో ఓకే 2002లో ఉమ్, ఆయన వచ్చారు. నేను రవీంద్ర భారతిలో ప్రోగ్రాము నేను అనౌన్స్ చేస్తున్నాను, ఆయన వచ్చి ఇలా సైడ్ నిలబడి ఉన్నారు. అంటే నేను ఇలాగ మొత్తం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, అటు చూడలేదు. ఎందుకో ఈ పక్కన ఎవరు నిలబడ్డారని ఇటు తిరిగి చూసా, ఆ, చంద్రబాబు నాయుడు గారు. ఆ, నేను రావచ్చా అని ఉమ్, అడిగారు, ఇలాగే ఆ, నేను రావచ్చా అన్నారు నవ్వుతూ. ఆ, ఆయన నవ్వటం అనేది మనం సామాన్యంగా చూడం. అవును, చాలా సీరియస్ గా ఉంటారు. ఆయన ఎప్పుడు కొంచెం సీరియస్ గా ఉంటారు కదా. ఉమ్, ఆయన ఫుల్ ఉమ్, స్మైల్ ఇచ్చి ఉమ్, నేను రావచ్చా అని అడిగారు. నేను కంగారు పడిపోయాను అనమాట. ఆ, పడిపోయి రండి సార్ అని. ఉమ్, అప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమ్, శ్రీ చంద్రబాబు నాయుడు గారిని పిలిచా, ఆ, అదొకటి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఒక రికార్డింగ్ వచ్చారు, ఉమ్, వచ్చి ఆయన రికార్డింగే వెళ్ళిపోతున్నారు. మా వాళ్ళు ఎవరో ఏమండి మమ్మల్ని ఫోటోలు తీయటానికి మేము దిగుతామంటే రానివ్వట్లేదు అన్నారు. ఉమ్, మైహూనా మీకెందుకు రండి అని చెప్పి ఉమ్, ఆయన అలా వస్తున్నారు, ఎదురుకుండా వెళ్ళి నమస్కారం సార్ అన్న. ఆ, బాగున్నారా విజయదుర్గ గారు అన్నారు. బాగున్నాను సార్ అన్న. ఎంత గుర్తుపెట్టుకున్నారు చూడండి ఆ ఆ, పేరు. ఆ, బాగున్నాను సార్ అన్న. ఉమ్, సార్ మీతో ఫోటోలు దిగాలనుకుంటున్నారండి మా వాళ్ళు అన్న. ఉమ్, ఫుల్ సెక్యూరిటీ ఆయన వెనక. అవును, అన్నారు తప్పుకోమని, రండి ఎవరెవరు ఫోటోలు దిగుతారు. ఉమ్, ఆయన నియర్లీ ఉమ్, ఒక 25 మినిట్స్ 30 మినిట్స్ నిలబడి మా వాళ్ళందరితోనూ ఫోటోలు దిగి ఉమ్, నవ్వుతూ అందరికి నమస్కారం పెట్టి, ఆ స్మైలింగ్ ఫేస్ అండి ఎప్పుడు ఆయన మొహాన ఆ నవ్వు చెక్కు చెదరదండి, ఉమ్, నవ్వుతూ వెళ్ళిపోయారండి. అవును. అంత గ్రేట్ పర్సన్ అండి. ఆయన గొప్ప పర్సన్ ఏంటంటే ప్రతి వాళ్ళని పేర్లు పెట్టి పిలుస్తారటండి. అవునండి. ఏదన్నా స్నేహితులు కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నారు అసలు అలాంటి ముఖ్యమంత్రుల్ని చూడమండి మనం, ఎంత గొప్ప ఇదండి. అవును, అలా అంటే ఈ ఉద్యోగం వల్ల నాకు దొరికిన అదృష్టాలు. ఇంకొకటి ఏంటంటే ఫిలిమ్స్ డివిజన్ డాక్యుమెంటరీస్ అప్పుడు ఉమ్, వచ్చేవి సినిమాల ముందర. ఉమ్, వాళ్ళు నేషనల్ ఫెస్టివల్ పెట్టారు ఫిలిమ్స్ ఉమ్, డివిజన్ డాక్యుమెంటరీది. ఎందుకు చెప్తున్నానంటే విజయదుర్గ ఒక దూరదర్శన్లో ఉండటం వల్ల విజయదుర్గ చేసిన వర్క్ ఉమ్, ఎలా ఉంది అన్నది నేను చెప్తున్నా. ఉమ్. అంటే నాకు మీకు తెలుసు. చిన్న మీకు విషయం ఏంటంటే మీరు డబ్బులు సంపాదించాలనుకుంటే ఇప్పుడు హీరోయిన్స్ ని ఒక షాపింగ్ పిలిచారు అనుకోండి, ఓపెన్ చేయడానికి 5 లక్షలు అటండి. అంటే 1 అవర్కి. అయితే ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉన్నాయనుకోండి 10 lakhs 20 lakhs 30 lakhs ఆ హీరోయిన్ రేంజ్ని బట్టి. నిజంగా మీరు డబ్బులు సంపాదించాలనుకుంటే ఆ టైంలో ఒకటండి, డబ్బు సంపాదన దేనికండి? ఉమ్, ఎన్ని కోట్లున్నా మనం తినే అన్నమే తింటాం కదా. అవునండి. నేను ఒకటే చెప్తాను, జీవితంలో చివరి క్షణం వరకు ఎవరైతే కోరుకున్న తిని ఉమ్, కోరుకున్నట్టు బ్రతుకుతారో వాళ్ళే అదృష్టవంతులు. కోట్లు ఉన్న వాళ్ళు ఎవరు కాదండి. అది అవునండి. ఎవరైతే మనశ్శాంతిగా బతుకుతారో, ఉమ్, ఎవరైతే కోరుకున్నవన్నీ లాస్ట్ మూమెంట్ వరకు తినగలుగుతారో వాళ్ళు. అదండి. అలాగే ఎఫ్డి డాక్యుమెంటరీస్ ఉమ్, జాతీయ స్థాయిలో ఫిలిమ్స్ డివిజన్ డాక్యుమెంటరీస్ పెట్టినప్పుడు ఐఎన్బి మినిస్టర్ ఉపేంద్ర గారు ఆ, అవునండి. ఆయన. సో ఆయన రీజనల్ ఆఫీసర్ వచ్చి కృష్ణమూర్తి గారు, ఆయన వచ్చి మహాదేవన్ గారిని మా డైరెక్టర్, తమిళ డైరెక్టర్, ఆయన దగ్గరకు వచ్చి విజయదుర్గ గారిని మాకు వ్యాఖ్యాతగా పంపించండి అని అడిగారు. ఉమ్, అప్పుడు రోజారాణి గారు కూడా ఉన్నారు, శాంతి స్వరూప్ గారు కూడా ఉన్నారు న్యూస్లో. ఓకే. సో అంటేను మహాదేవన్ గారు అన్నారు అలాగే అన్నారు. ఆయన అడిగారు తెలుగు ఇంగ్లీష్ బోత్ ద లాంగ్వేజ్ ఆవిడ యాంకరింగ్ చేయాలి అంటే, ఇప్పుడు యాంకరింగ్ అంటున్నారు కాబట్టి సులువుగా అర్థమయ్యేటట్టు అది చెప్తున్నా ఉమ్, అని చెప్పారు. వెళ్ళాను, ఇంగ్లీషు తెలుగు 2 భాషల్లోనూ నేను వ్యాఖ్యాతగా వ్యవహరించాను. బాంబే నుంచి వాళ్ళు వేరే వాళ్ళని తీసుకొచ్చారు, వాళ్ళు హిందీలో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సో వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేస్తూ విజయదుర్గ గారు చాలా బాగా చేశారు అని చెప్పి వాళ్ళు లెటర్ రాశారనమాట. ఉమ్, అలాగా బోల్డ్ అన్ని ఇన్సిడెంట్స్ నా జీవితంలో అవును. ఈ ప్రొఫెషనల్ మీరు రిటైర్ అయ్యే టైంకి జీతం ఎంత మేడం శాలరీ? అంటే ఏం లేదండి, ఇప్పుడు జనరేషన్ తెలియాలి కదా, వాళ్ళు కోట్లు అదే ప్యాకేజీలు ఉన్నాయి. అంటే మీరు ఎంత సంతృప్తి చెందారు? మాది గవర్నమెంట్ జీతం కదండి, ఏముందండి అందుకునేండి. చాలా తక్కువ. ఆ, స్క్రీన్ మీద నన్ను చూసి అందరు ఏవేవో ఊహించుకుంటారు, ఉమ్, అంత లేదండి. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ లాగే ఉన్నాను. అవునండి. అంతే. కాకపోతే నేను కట్టిన చీరలకి ఉమ్, ఈ పెట్టిన ఆర్టిఫిషియల్ నగలకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారు. పెట్టాను నేను. ఎంత సుమారు ఎంత ఉంది రిటైర్ అయినప్పటికీ? రిటైర్ అయినప్పుడు నా జీతం ఎంతో నాకు గుర్తులేదండి, ఉమ్, కానీ రిటైర్ అయినప్పుడు నా పెన్షన్ మాత్రం 11,000 వచ్చింది. పెన్షన్ 11,000. ఇప్పుడండి? ఒకటి ఉంది, పర్వాలేదు.
నాకు చెప్పండి మేడం అంటే ఏం లేదు, ఊరినే ఈ ప్యాకేజ్ వాళ్ళకి ఏంటంటే బాబు ఇది వాళ్ళకి కాదు. తెలిసిన ప్రయోజనం ఏముందండి? నేనేమన్నాను కాదండి. ఉమ్, ఒకళ్ళు లగ్జరీస్‌గా లైఫ్ లీడ్ చేయాలనుకుంటారండి. ఉమ్, ఇవాళ నేనున్నాను. నేను మొదటి నుంచి ఒక సెలబ్రిటీ హోదా నాకిచ్చారు. అవునండి, ఎక్కడికెళ్ళినా ఇదే హోదా. అవును, నేను గౌను వేసుకున్నా ఇదే హోదా. ఉమ్, కాటన్ చీర కట్టుకున్నా ఇదే హోదా. పట్టు చీర కట్టుకున్నా ఇదే హోదా. ఉమ్, నేను దీనికోసం ఎప్పుడు తాపత్రయపడలేదండి. అవును, నా ఉద్యోగాన్ని నేను ఎంతవరకు నిబద్ధతతో చేశానో, ఉమ్, ప్రేక్షకులకి నేను ఎంతవరకు ఆనందాన్ని ఇచ్చానో, మరి, ప్రేక్షకులకి నేను ఉపయోగపడే సమాచారాన్ని ఎంతవరకు ఇచ్చానో ఉమ్, అన్నదే నేను ఆలోచించాను. నా ఉద్యోగాన్ని నేను సక్రమంగా నిర్వర్తించానా లేదా అన్నది. అవును, అలాగే నా ఉద్యోగంలో నాకు ఎదురుపడ్డ అవకాశాలన్నీ మంచి అవకాశాలు. ఉమ్, ఇప్పుడు మీరు విన్నారు. అవును, చాలా గొప్ప గొప్ప అవును, అవార్డ్స్ చాలా మంచి తీసుకున్నాను. అనుభవాలు. అవును, ఏమండి? పెద్ద పెద్ద వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను. అందరూ మంచివాళ్ళే నా ఇప్పుడుగా జీవితంలో. మీలాంటి పరిచయం ఇప్పుడు ఉంటే వాళ్ళు కాంట్రాక్ట్లు అడగటం ఇంకేదేదో స్వార్థపరంగా ఉపయోగించుకుంటారండి. మీరేమో జస్ట్ చూసి వచ్చారంతే, ఆ ప్రోగ్రామ్ చేసి వచ్చారు. ఇంకోటండి ఉమ్, ఈ ఫైనల్‌గా మీకో మాట చెప్తున్నాను. ఎప్పుడు నా గ్లామర్ గాని, ఉమ్, నా పలుకుబడి గాని నేనెప్పుడు పర్సనల్‌గా ఎక్కడా నేను వాడుకోలేదు. వాడుకోలేదు. ఈ అదే. క్షణం వరకు ఉమ్, 100%. ఎవరిని ఇంతమంది సీఎంస్ ముందర నేను కంపేరింగ్ చేసినా, ఉమ్, ఇంతమంది సినిమా వాళ్ళ ముందర నేను ఇంటరాక్ట్ అయ్యి, నేను ఇంటర్వ్యూస్ చేసినా ఉమ్, ఎక్కడా నేను వాడుకోలేదు. ఎవరి దగ్గర నాకిది ఫేవర్ చేయండి, నాకిది చెయ్యండి అని నేను అడగలేదు. అడగలేదు. అడగలేదంటే నాకు అవకాశం లేదు. అవును. అవసరం పడలేదండి. అవసరం పడలేదు. అది మీరు ఆయురారోగ్యాలతో హాయిగా సంతోషంగా ఇలాగే ఇంకా యాక్టివ్గా ఉండి మరొక ఇంటర్వ్యూ ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. ఏవండి ఇవాళ ఆ. మీకు మామూలుగా ఇచ్చానా? మీరు ఇంతకు ముందే చెప్పారు. 2,00,000, 5,00,000, 10,00,000, 30,00,000 తీసుకుంటారని. ఆ. నేను ఉచితంగా ఇంతసేపు మాట్లాడాను మీరు అడిగారని. అవునండి, నిజంగా. ఏమండోయ్! ఈయన ఆ. నాకేం నయా పైసా ఇవ్వలేదు. ఆ. నేనేమి చార్జ్ చేయలేదు. ఏ ఇంటర్వ్యూకి నేను చార్జ్ చెయ్యను. ఏ ప్రోగ్రామ్‌కి కూడా నేను చార్జ్ చేయను. ఉమ్, భగవంతుడిచ్చాడు చాలు. అది. ప్రేక్షకాభిమానం అనేది కొన్ని కోట్లను మించిన విలువైందండి. ఉమ్, ఆ ప్రేక్షకాభిమానం ఎప్పుడూ నా పట్ల ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఉమ్, మీ అందరి అభిమానం ఉండబట్టి ఈ రోజున దుర్గాప్రసాద్ గారు అభిమానించే అనౌన్సర్ అని నా దగ్గరికి వచ్చి నన్ను అడిగారు. ఉమ్, ఇలాగే ఇంటర్వ్యూస్ అడుగుతూ ఉంటారు. మీకు మరొకసారి మీ అందరికీ నేను కనిపించి ఉమ్. నా మనసులో మాట చెప్పుకోవచ్చు. మరొకసారి నా దూరదర్శన్ మా అమ్మ గురించి మీ అందరికీ చెప్పొచ్చు అనే ఉద్దేశంతోటి నేను ఇంటర్వ్యూలు ఇస్తున్నాను. ఇంతకాలం నన్ను ఆదరించిన నా ప్రేక్షకులు నాకు దేవుళ్ళండి. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. కెమెరామెన్ ప్రవీణ్ గారు, తర్వాత సాయి గారు ఎంతో కష్టపడి నన్ను అందంగా చూపిస్తున్నారు. ఉమ్. నేను అందంగా ఉన్నానో లేదో తెలియదు. అమ్మో. థ్యాంక్ యూ సో మచ్. మీ ఛానల్ వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. మీరు హీరోయిన్ అండి. ఇప్పుడు సినిమాలో మీరు ఇంట్రెస్ట్ ఉంటే మేము తీసుకెళ్ళిపోతాం సినిమాల్లోకి మీరు వద్దండి. వస్తే. అదే. చాలా అవకాశాలు వచ్చినాయి కానండి పెద్ద తెర వద్దనుకొని ఇక్కడ ఉండిపోయాను. ఎందుకండి తెర మీద మీరు చూసిన పెద్ద పెద్ద వాళ్ళందరినీ నేను చిన్న తెర ద్వారా పరిచయం చేశాను కదా. చేశారు కదా, అందుకే. అంతకంటే ఏం కావాలండి అవును. చెప్పండి. ఆ. చాలండి ఈ అదృష్టం చాలు. చాలా అసలు భగవంతుడు నేను అనుకున్న దానికంటే ఎక్కువ అదృష్టం ఇచ్చాడండి. అవును. ఆయన ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఇంకా దురాశ పడకూడదు, అత్యాశ పడకూడదు. అదే. చాలు. ఇదండి విజయ్ దుర్గా గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.